शम्भो शिव शम्भो स्वयम्भो
art and culture of India to the next generations. Thank you so much, ma'am, and thank you so much, parents. And one thing I would like to share here in front of everyone, since I think this is the best platform to share with parents. After I came here to Kamareddy, I have noticed one pattern, especially for girl children here. After completion of the 10th class, you all know what will happen to them. It's just about their marriage and not their future studies or their future or their getting a job or going out and standing alone in this society. But getting them married is the most important thing for every parent here. But to all parents here, I'm telling you, in this society that is 21st century, we can't discriminate people based on, especially on gender, and we can evidently see that in rural areas, especially in our Andhra and Telangana side. So parents will think, parents అందరూ అనుకోవచ్చు ఆడపిల్ల పుట్టింది సరే చదివించాలి కాబట్టి ఒక 10వ తరగతి వరకు చదివించేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది. అబ్బాయి ఉంటాడు, వాడు 30 ఏళ్ళు వచ్చినా పర్లేదు, వాడు ముందు సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్లి చేయాలి. వాడు ఎందుకంటే మనతో ఉంటాడు. ఆడపిల్ల ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన తప్పండి. సిన్సియర్లీ టెల్లింగ్, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, అండ్ ఇన్ దిస్ ప్రజెంట్ సొసైటీ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మనం అందరం చదువుకుంటున్న వాళ్ళం, సొసైటీని చూస్తున్న వాళ్ళం. సో ఆడమ్మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చదువు చాలా ఇంపార్టెంట్. చదువు తర్వాత 10వ తరగతి వరకు మాత్రమే మన వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చామని కాకుండా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ, బాయ్స్ డోంట్ వరీ, ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్, బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గర్ల్స్, దట్స్ ఇట్. ఓకే, సో గర్ల్స్ వాళ్ళకి 10th అయిన తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ ఇంత పెద్ద స్కూల్ ఉంది, అందులో ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు కానీ అమ్మాయిలు కాదు. అమ్మాయిల పాపులేషన్ తక్కువ ఉందనేం కాదు. చెప్పాలంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 1000 మంది అబ్బాయిలకి 1050 మంది అమ్మాయిలు ఉన్నారు. ఓకే, కానీ స్కూల్కి వచ్చినప్పుడు ప్రతిసారి అమ్మాయిల పాపులేషన్గా అమ్మాయిల అటెండెన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎస్పెషలీ ఫర్ 10th class now they are passing out. Don't rush them into marriages. Let them study, let them stand on their own feet, and I'm telling you, they will make you proud. వాళ్ళకి ఇప్పుడు 10వ తరగతి వరకు ఇచ్చి సరే తర్వాత చదివిన తర్వాత ఇచ్చేసిన తర్వాత అయినా వాళ్ళకి రెక్కలు ఇచ్చారు, వాళ్ళ మట్టుకు వాళ్ళకి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరనిద్దాం. వాళ్ళకి ఏదైనా తప్పు జరిగితే, వాళ్ళు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పేరెంట్స్గా మన బాధ్యతగా వాళ్ళు చేసిన తప్పుకి అప్పుడు మనం ముందరికి వచ్చి వాళ్ళకి గైడ్ చేయాలి. కానీ వాళ్ళు చేసేది ముందే తప్పని చెప్పేసి వాళ్ళు పుడుతున్నప్పుడే దాన్ని ముక్కని కోసేయకూడదు. So I want to tell that to all the parents here. Thank you so much for coming here. And my dear girls of Springfield High School, that's the spirit. Okay? సరిగా అది మిస్ అవుతున్నారు. అండ్ వినండి, కొంచెం చిన్నగా పాయింట్స్లోకి వెళ్దాం. మీరు లైక్ చేస్తారు, ఇందులో అందరూ బాగుపడతారని నేను అన్నా, బికాస్ 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఉంటారు. కానీ 2-3 పాయింటర్స్ మైండ్లోకి ఎక్కినాయి అనుకోండి, మీరు పవర్ఫుల్ అయిపోతారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను 4th క్లాస్ వరకు. మీకు అందరికి ఒక పాయింట్ చెప్తున్నా, రామాయంపేట్ల నర్సరీ 1st క్లాస్ చదువుకున్న విద్యార్థిని నేను, గవర్నమెంట్ స్కూల్. అండ్ 4th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్, 6th నుంచి 12th నవోదయ స్టూడెంట్ నేను. యాజ్ ఆఫ్ టుడే 2 తెలుగు రాష్ట్రాల టాప్ 3 ట్రైనర్ నేను, 2 తెలుగు రాష్ట్రాల టాప్ 3 ట్రైనర్ నేను. అండ్ మీకు జోక్ చేస్తలేను, నా నంబర్ కావాలంటే ఎతికి పట్టుకోండి, దొరకదు. ఇది డబ్బా కొట్టట్లేదు, మనం కష్టపడ్డ తీరులో ఎదిగిన విధానం అని. ఒక పర్సన్ కష్టపడి ఎదగాల్సిన అవసరం ఉంటుంది సొసైటీలో. ఫస్ట్ రూల్ అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలందరూ మన టైంలో ఆ స్టూడెంట్ ఏజ్లో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంటే ప్రధానం కాకూడదు, ఓవర్ ఎంజాయ్మెంట్ పనికిరాదు. సో ఫస్ట్ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాం, మీ అందరికీ బాగా అర్థమవుతుంది స్టోరీ. వింటారా స్టోరీ? ఓకే, ఒక కట్టెలు కొట్టే వ్యాపారి ఉంటాడు. యాక్చువల్గా ఆయన దగ్గర 2 పని వాళ్ళు ఉంటారు. ఒక పనివాడు ఉంటాడు, కట్టెలు కొడుతుంటాడు.
అయితే చెట్లు నరకాలి, కట్టెలు కొట్టాలంటే ఫస్ట్ దాన్ని ఎండబెట్టి మళ్ళీ కట్టెలు కొట్టాలి. సో చెట్లు నరకడం ఒక పర్సన్ రెగ్యులర్గా చేస్తుంటాడు, కానీ ఎంత కష్టపడ్డా కూడా 10 చెట్ల కంటే ఎక్కువ కొట్టలేడు. కష్టపడి 10 చెట్లు కొడతాడు రోజుకు. గమ్మతం తెలుసా, ఎక్స్పీరియన్స్ సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ 10 చెట్లే కొడుతుంటాడు. ఈ వ్యాపారికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఎంత కొట్టినా పైసలు వస్తలేవు నాకు కదా అని ఇంకొకరిని అపాయింట్ చేస్తాడు అక్కడ. ఈ సీనియర్ ఎవరైతే చెట్లు కొడుతుంటాడు ఏమనుకుంటాడు, కొత్తగా వచ్చినోడు బచ్చా నాకంటే ఎక్కువ ఏం కొడతాడు చూద్దాం అనుకుంటాడు. కొత్తగా వచ్చినోడు స్టార్ట్ చేసి చెట్లు కొట్టడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి స్టార్టింగ్లో 10 కొడుతుంటాడు. కొన్ని రోజులు దాటగానే ఏమైతే తెలుసా, వాడి నంబర్ పెరుగుతుంటుంది, 11, 12, 13, 14, 20కి వస్తుంది. ఈ సీనియర్ ఏమనుకుంటాడు తెలుసా, ఆవేశంలో ఉన్నాడు, పిచ్చోడు కొడుతుండి, ఇప్పుడు 20 తర్వాత తగ్గిపోతాడు వీడు అనుకుంటాడు. గమ్మత్ ఏమవుతుంది, 6 నెలలు అవుతుంది వాడి నంబర్ దగ్గర. సీనియర్ పరేషాన్ అయిపోతాడు, ఇప్పుడున్న పొగరు దిగిపోతుంది. ఏమంటాడు తెలుసా, అరే నేను ఎంత కష్టపడ్డా నాకు 10 దాటలేవు రాబాయ్, నీకెందుకు చిన్న నువ్వు బచ్చావు 20 కొడుతున్నావు, ఏంటి సీక్రెట్ అని అడిగితే, ఆ రెండో వాడు జూనియర్గా ఏం చెప్తాడు వినుండి, సిన్సియర్ పాయింట్ ఏం చెప్తాడు తెలుసా, సార్ సార్ అంటాడు మళ్ళీ సీనియర్ను, సార్ మీరు రెగ్యులర్గా చెట్లు కొడుతున్నారు, నేను చూసినా కష్టపడి కొడుతున్నారు, నాకంటే సిన్సియర్ కొడుతున్నారు, 10 కొడుతున్నారు, కానీ నేను ప్రతి చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలిని 100 సాన పడతా, మీరు అది చేస్తలేరు, దానివల్ల నేను 20 కొడుతున్నాను 10 కొడుతున్నాను అంటారు. దీంతో తల్లిదండ్రులకు మొట్టమొదటి పాయింట్ చెప్పదలుచుకున్న, మిడిల్ క్లాస్లో ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది, చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. క్లారిటీగా అర్థం చేసుకోండి. పిల్లలు బాగుపడాలనే పిచ్చి ప్రేమ మీది, ఎట్లా బాగు చేయాలో మీ ముఖాలకు తెలియదు. నేను చెప్తా ఉన్నా వినుండి, ఎక్కడ తప్పు జరుగుతుంది క్లారిటీ తెచ్చుకోండి. ఒక రీజన్ ఉంటుంది, ఏందో చదువు జాబ్ చేయి, చదువు జాబ్ చేయి, చదువు జాబ్ చేయి, 100% రైటు. జాబ్ ఎక్కిన తర్వాత చదువుకోరా అని ఏ తల్లిదండ్రులు చెప్తలేరు. అది పెద్ద మిస్టేక్ లైఫ్లో. తొక్కలో జాబు 20,000 ఆపేస్తాడా వారి చదువు. 10th క్లాస్ పాస్ అయ్యిండు, ఇంటర్ పాస్ అయ్యిండు, డిగ్రీ పాస్ అయ్యిండు, ఇంజనీరింగ్ 20,000 శాలరీ, 18,000 శాలరీ, 20,000 శాలరీ, 25 రాగానే పొగరు వచ్చేస్తుంది, అంత అయిపోయింది, సెటిల్ అయిన. ఏం పీకుడు సెటిల్ అయ్యింది, ఏం సెటిల్ అయ్యింది, 20,000 వాడు. ఒక్కరు కూడా చెప్తలేరు తెలుసా ఈ పాయింట్. నేను 2004లో TCSలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 18,000 శాలరీకి ఎక్కిన. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఫారెన్ తిరిగి వచ్చిన 12 కంట్రీలు, 25 సార్లు, 3 కార్లు, ఒక ఇల్లు, ఒక ప్లాటు, ఒక పెండ్లాం, ఒక పిల్లగాడు, అన్నీ అయిపోయింది నాకు 2014 లోపల. తర్వాత ఏమర్థమైంది తెలుసా, 1,00,000 శాలరీ వస్తుంది కానీ లైఫ్ గడుస్తలేదు, సరిపోతలేదు. ఎందుకు సరిపోతలేదు? ఫీజులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, డీజిల్ పైసలు పెరిగినాయి, అన్ని పైసలు పెరిగి 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 ఏం సేవ్ అవుతలేదు. అప్పుడు ఏం మొదలైంది తెలుసా, పెండ్లాం పిల్లలు అయిన తర్వాత ఆలోచన వస్తుంది, పైసలు సరిపోతలేవండి, పైసలు సరిపోతలేవండి, మరి ఎందుకు వండుకున్నామండి ఇంతకాలము. తొక్కలో 22 ఏళ్లకు జాబ్ ఎక్కాడు, ప్రతి ఒక్కరి ఫీలింగ్ సెట్ అయిపోయినా. ఏం పీకుడు సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే ఏందో తెలుసా మీకు? అసలు సెటిల్మెంట్ అంటే ఏందో తెలుసా? నేను చెప్తున్నా వినుండి. నా జీవితానికి సరిపడ పైసలు ఎల్లకాలం నా దగ్గర ఉన్నాయి అంటే సెటిల్మెంట్. పెన్షన్ లేదు, హాస్పిటల్లో పడితే పైసలు లేవు, పిల్లల ఫీజులకు పైసలు లేవు, సడన్గా ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే పైసలు లేవు, జాబ్ పోయి సంవత్సరం ఉండాలంటే ఆగమైతం, పైసలు లేవు. ఎక్కడ సెటిల్మెంట్ సార్? నాకు అర్థమే అయితలేదు. ఒక దరిద్రమైన వర్డ్ పట్టుకుని ప్రతి ఒక్కడు సెటిల్ అయిపోతారు. జాబ్ ఎక్కగానే సెటిల్ కాడు. పిల్లలకు చెప్పుండి తల్లిదండ్రులు, స్టార్ట్ అవుతుంది వాని బతుకు, వాని జీవితం స్టార్ట్ అయింది జాబ్ ఎక్కిన మరుక్షణం. జాబ్ ఎక్కాలంటే ఏం కావాలి? 10th పాస్ కావాలి, ఇంటర్ పాస్ కావాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, జాబ్ ఎక్కాలి. జాబ్ ఎక్కిన తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ స్టార్ట్ అవుతుంది వాడిని. ఒక్క తల్లిదండ్రులు చెప్తలేడు పిల్లలకు. అదే కరెక్ట్గా కనుక నాకు చెప్పింటే చిన్నప్పుడు ఇప్పటికి చాలా నంబర్ ఆఫ్ క్రోర్స్ ఉండేవి నా దగ్గర. ఎన్ని కోట్లు అంటే తెలుసా? 50 నుంచి 100 కోట్లు ఉండే అంత వ్యవస్థ సెట్ చేస్తోని. కొన్ని విషయాలు మర్చిపోతున్నాం మనం, తెలుస్తలేవు. తల్లిదండ్రులు మంచోళ్ళు, దేవతా స్వరూపాలు, దాంట్లో నాకు డౌట్ లేదు. మా అమ్మ నాన్న నన్ను కష్టపడి పెంచిండ్రు, మంచి విద్యాబుద్ధులు నేర్పించినారు. ప్రాబ్లం ఏంది తెలుసా? మిడిల్ క్లాస్లకు ఎక్కడానికి ఏం కావాలో చెప్తున్నారు, కానీ మిడిల్ క్లాస్ నుంచి పైకి రిచ్ ఎట్లా కావాలి, బాగా ఎట్లా పడాలి, ఫుల్ మనీ ఎట్లా ఉండాలి ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా సంస్థలను మెచ్చుకోవాలి. ఎందుకు తెలుసా? ఇంత కష్టపడి విద్యా సంస్థలు నడుపుతున్నాయి, కానీ విద్యా సంస్థలు
మార్కులు తెప్పిస్తాయి, స్టూడెంట్ను నిలబెడతాయి. సంస్కారము జీవితం అనేది తల్లిదండ్రులు నేర్పాలి పిల్లలకు. యాక్చువల్గా అది మిస్ అవుతారు తల్లిదండ్రులు. నేను నా స్టోరీ చెప్తా వినండి, డబ్బా కాదు. కేరళలో ట్రైనింగ్, ఆ తర్వాత బాంబేలో పోస్టింగ్, 3 సంవత్సరాలు బాంబేలో పోస్టింగ్, తర్వాత ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ 3 సంవత్సరాలు పోస్టింగ్. మీరు ప్యారిస్ ఫోటోలలో చూసిరా? ప్యారిస్ చూసిరా లేదా? ఎస్ అను. స్పెయిన్, లండన్, మలేషియా, సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, స్పెయిన్ నేను చూసి వచ్చిన, నేను పోయి వచ్చిన. దుబాయ్ 3 సార్లు, మలేషియా 5 సార్లు, లండన్ 1 సారి, స్విట్జర్లాండ్, ఇటలీ, వెనిస్, ప్యారిస్, ప్రతి కంట్రీ తిరిగి వచ్చిన నేను. ఎందుకు తెలుసా? తిరగాలనే పిచ్చి ఉండే. ఆయన పోయినా తిరిగిన అంత. కానీ గమ్మత్తైన విషయం ఏంటి, మనకు అర్థం కాని విషయము, అంత తిరిగి వచ్చినాము. అప్పుడు 3 లక్షల శాలరీ, 1,00,000 మిగులుతుండే. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. తల్లిదండ్రులకు చెప్తున్న, పిల్లలకి ఈ పాయింట్ అర్థం కాదు, కొందరికి అర్థమవుతుంది. 2006-08 మధ్యలో నా దగ్గర 20 లక్షలు ఉండే ఫారెన్లో ఉన్నప్పుడు. 20 లక్షలు వచ్చి బిజినెస్ పెట్టాలనే పిచ్చి నాకు. వచ్చిన బిజినెస్ పెట్టలే, 20 లక్షలు ఎట్లా అయిపోయినాయో తెలియదు. ఎందుకు? చెల్లెపెండ్లైంది, ఇంకోటైంది, ఓడిచిపోయింది, మొత్తం 20 లక్షలు ఎగిరిపోయినాయి. ఇవాళ నేను బాధపడుతున్న విషయం తల్లిదండ్రులకు చెప్తున్న, పిల్లలకు తెలియదు ఇది ఈ బాధ. 2006-08 మధ్యలో తెలంగాణలో ఎకరం 50,000, 1,20 లక్షలలో 20 ఎకరాలు, ఇవాళ 20 కోట్లు. నా బతుకులు ఇవాళ పని చేయకుండా పండుకుంటే నడుస్తుండే. కానీ మన ముఖానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, ఇన్వెస్ట్మెంట్ తెలియదు. మనం ఏం తెలుసు? చదువు జాబెక్కు, జాబ్ ఎక్కగానే కంగ్రాచులేషన్స్, పండుకోయి పీడబోతుంది. ఏం బీకినామని పండుకుంటున్నాం. అది పిల్లలు అసలు చెప్తున్నా కదా, పిల్లలకు నిత్య విద్యార్థి 22 సంవత్సరాలు చదువుకుంటే ఏం సరిపోదు, నీ ముఖానికి శాలరీ వస్తుంది, లైఫ్ గడుస్తుంది. 60 సంవత్సరాలు చచ్చిపోయే ముందు రోజు కూడా చదువుకొని చచ్చిపోవాలి. వాడు ఖతర్నాక్ అవుతాడు సొసైటీలా. ఇది అలవాటు అయితే లేదు పిల్లలకు. ఎందుకు అలవాటు అయితే లేదు? తల్లిదండ్రులు చెప్తలేరు ఈ పాయింట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ కూర్చున్న అందరు తల్లిదండ్రులను. జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ లైఫ్లో గడిచింది. నువ్వెన్ని బుక్కులు చదువుతావు? బుక్కులు చదువుతారు సార్ ఈ ఏజ్లో అంటారు వాళ్ళు. ఈ ఏజ్లో బుక్కులు చదువుతారు సార్? ఏ ఏజ్లో చదువుతారు చెప్పు? ఏజ్లో చదువుతారండి బుక్కులు. చచ్చిపోయేదాకా పుస్తకాలు చదవాలి. జీవితానికి రిలేటెడ్ పుస్తకాలను ఏమంటారో కూడా మీకు తెలియదు. ఏమంటారు తెలుసా? వాటిని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటారు. వాటిని ఏమంటారు పిల్లలు? ఇవి చదువుడు అలవాటు చేసుకోండి. అవి చదివిన కూడా రిచ్ అవుతాడు. ఎందుకు తెలుసా? వాటిలల్లో జీవిత పాఠాలు ఉంటాయి. అవి చదివి పాఠాలు చదవకపోతే ఫెయిల్ అవుతాం. అది తప్పు. పాఠాలు చదవాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. చాలామంది విద్యార్థులు ఇంకో చిన్న తప్పు చేస్తున్నారు. డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి అవన్నీ అంటున్నారు. ఇంతకుముందు స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి, డాక్టర్ కావాలన్నారు. డాక్టర్ కావాలంటే ఏం చదవాలి అంటే తెలియదు పాపం వాళ్ళకు. 10th తర్వాత ఏం చేయాలి తెలియదు. తల్లిదండ్రులు ఇది నేర్పండి వాళ్ళకు. డాక్టర్ కావాలి, ఇలా అని అడుగుండి, ఏం కావాలి? ఇంజనీర్ కావాలి, ఏం చదవాలి? 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కొడుక ఎంసెట్ అని ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎప్సెట్ అని ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత ఇంజనీరింగ్ ఎంపీసీ తీసుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్లోకి ఎంటర్ కావాలి కొడుక. ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయితే ఇంజనీరు, ఇంటర్మీడియట్లో బైపీసీ అయితే డాక్టరు, ఎంబీబీఎస్ అయితే డాక్టరు, తర్వాత ఎండీ చేస్తే పీజీ. ఇవన్నీ పాత చెప్పాలి కదండి తల్లిదండ్రులకు మనము. నేను తల్లిదండ్రుల దగ్గర తప్పు అంటలేను. కొన్ని విషయాలు మిస్సింగ్ ఉన్నాయి. 80% మంచి ఉంది మీ దగ్గర, అదర్వైజ్ పిల్లలు ఇట్లా ఉండనే ఉండరు. 80% మంచి తల్లిదండ్రులు ఉండే దగ్గర ఉంది, నో డౌట్. ఇది మనకు తెలియక తప్పులు చేస్తున్నాం. ఇంకొక పాయింట్, పిల్లలు ఆనందపడే విషయం తల్లిదండ్రులకు చెప్తా, తర్వాత పిల్లలకు కూడా చెప్తా. మీరు అందరు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలను ఏం చేస్తారు? చదువు చదువు చదువు, చదవకపోతే ఆగమవుతావు, చదవకపోతే గాలికి పోతావు, చదవకపోతే మెగ ఇంత తిరుగుతుంటారు. నేను తల్లిదండ్రులను ఏమడుగుతున్నా, నేను నిన్ను ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా నిలబెట్టి తిడితే నన్ను నచ్చుతావా, నా మీద కోపం పెంచుకుంటావా? కోపం పెంచుకున్నప్పుడు నా మాట వింటావా, అసలు నా మాట వినుడు బంద్ చేస్తావా? పిల్లలు గదే చేస్తుంది. చదువు 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 చదువు. వాడేం చేస్తారు తెలుసా? బుక్కులు ఇట్లా పెట్టి తీగుడు సౌతర్ తీయని అనుకుని వీళ్ళు లంగలు, వీళ్ళు మామూలు కాదు, కాలమోళ్ళు, మహాలంగలు.
నేను మీకు అర్థమవుతుంది, వీళ్ళు మంచి మామూలు, వీళ్ళు చాలా తెలుగులో వీళ్ళు. ఎందుకు తెలుసా, వీళ్ళ జనరేషన్ స్పీడ్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్ యుగంలో ఉట్టిర్రు, వీళ్ళ లోపలన్నీ ఎలక్ట్రానిక్స్ పాడైంది. విపరీతం వీళ్ళు స్పీడు, పిచ్చి స్పీడు. అయితే తల్లిదండ్రులకు చెప్తారా వీళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో, వీళ్ళని మనం మేనేజ్ చేయలేము. నా కొడుకు నా మాట అసలే వినడు, పోయి కూడా చెప్పడే నీకేం తెలియదు అంటారు. బయట లక్షల మంది వింటుర్రా పిచ్చోడా అంటే వాళ్ళు వింటారు, నేను విన కూర్చో అంటారు. అయితే మరి ఏం చేయాలి సార్ వీళ్ళను అంటే, ఏం చేయాలి చెప్తున్న తల్లిదండ్రులకు వినుండి. స్కూల్ నుంచి పోయి వస్తారా వీళ్ళు, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక ట్యూషన్ తగియాలి వీళ్ళకి. ఎందుకు, ఆ మేడం తోలు తీస్తుంది, వీళ్ళు వింటారు, మనం వినరు వీళ్ళు. ఒకటి. రెండో చేయాలి, తల్లిదండ్రులు చేస్తలేరు, ఒక స్పోర్ట్లో పెట్టాలి కంపల్సరీ. ఒక స్పోర్ట్ యాక్టివిటీలో పిల్లలు ఉండాలి. ఎందుకంటే చదువు 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 ఆనందంగా పిల్లలు పెరగరు. ఒక స్పోర్ట్లో ఉండాలి పిల్లలు. బ్యాడ్మింటనా, క్రికెటా, యోగానా, మెడిటేషనా, డ్యాన్సా, సింగింగా, ఎనీ ఒక్క దాంట్లో ఉండాలి. ఏమవుతుంది, ఆ హాబీలో పడతారు. ఆ హాబీ కనుక పిచ్చి పడితే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు వచ్చిన కళాకారులు ఏదైతే ఖతర్నాకైన సింగర్లు డాన్సర్లు ఉన్నారు చూడు, వాళ్ళలాగా అవుతారు. యాక్చువల్ ఒకసారి వాళ్ళందరికీ సపోర్ట్లు గట్టిగా మన ట్రూప్ అందరికీ, సింగర్స్, డాన్సర్స్, ఎవ్రీ వన్ ఫంటాస్టిక్ వర్క్ వాళ్ళది. యాక్చువల్ చెప్పాలంటే ఎందుకు చెప్తున్నా ఇది తెలుసా, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా పిచ్చి మనం అంటిస్తేనేమో ఆ పిచ్చిలో పడతారు. ఏది, సింగింగ్ పిచ్చి, డ్యాన్స్ పిచ్చి, స్పోర్ట్ పిచ్చి. ఏ పిచ్చిలో పడేయకపోతే ఏమవుతుంది తెలుసా, వాడు పిచ్చోడు అయిపోతాడు. ఎందుకు పిచ్చోడు అవుతాడు, టైం ఖాళీ ఉంది, ఇక వాడు ఒకటే పని చేస్తుంటాడు. ఎట్లా అడిక్ట్ అయ్యారంటే ఘోరము, రంభ ఊర్వశి కంటే ఎక్కువ ఇది. ఆ రంభ ఊర్వశి నన్ను అర్ధగంట మాట్లాడి వదులుతామేమో. ఇట్లా ఇంకా ఘోరం నేను అందరు ఏం చేస్తారు తెలుసా, మొబైల్ ఇట్లా పెడతారు, జేబులో పెట్టి పక్క పెట్టి, నిమిషం కాకుండా తీసుకుంటారు. చూస్తాడు, ఏ నిమిషంలో ఏమొచ్చి పీకుతుంది ఇట్లా, 1 minute ఎవడొచ్చి కూర్చుంటాడు ఇట్లా పీకుడు. అట్లా కాదు, ఇది ఎప్పటికి కూర్చుంటాడు. చూడు 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 చూడు, మీ ముఖాలకు కనుక తెలివి ఉంటే దీంట్లో ఒకటి ఉంది, పికప్ టైం అని ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ యూ పికప్ ఫోన్. ప్రతి పర్సన్ 100 నుంచి 200 సార్లు ఫోన్ తీస్తున్నాడు. ఎంత సిగ్గుచేట అనేది అసలు ఊహించతరం కాదు. ఘోరం, ఘోరం అంటే అసలు అది ఎంత టైం వేస్ట్ తెలుస్తలేదు మనకు యాక్చువల్గా. అందుకే మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నా తల్లిదండ్రులకు, పిల్లలను మరి ఎట్లా సార్ అంటే వదలద్దు, కానీ ఏం చేయాలి తెలుసా, ఏ కొడుక చదువుకో, చదవాలి కొడుక, చదవాలి కొడుక, చదవాలి కొడుక, చదవాలి కొడుక. వాడు వినడానికి ఏం చెప్పాలి, ఒక బాణం ఉంది మన దగ్గర, నువ్వు చదవకపోతే నీకు మొబైల్ ఇచ్చుడు కుదరదు. మా ఇంట్లో రూల్ ఏం తెలుసా, గంట మొబైల్ ఇస్తా, గంట చదువుకోవాలి, గంట ట్యూషన్ పోవాలి, గంట స్పోర్ట్ పోతాడు నా కొడుకు. ఏమైంది, వచ్చిండు 6ంటికి వచ్చిండా, 4ంటికి వస్తాడు, 3ంటికి వస్తాడు, 3:30కి వస్తాడు కరెక్ట్గా. 1 hour మొబైలు, 1 hour ట్యూషను, 1 hour క్రికెట్, ఆ తర్వాత 1 hour ఇంకొకటి. 4 అయిపోయినాయా, 8, 9 అయిపోతుంది. ఆల్మోస్ట్ తిన్నాం, డే గడిచిపోతుంది వాటి కథ అని వాడు అంటాడు. నాన్న ఇవాళ చదవాలని మూడు లేదు, నేను చదవనా అంటాడు. నా వైఫ్ ఏం చేస్తుంది, అప్పుడప్పుడు కొంచెం సీరియస్, చదవాలంటే నేను అట్లా ఆగు, ఎందుకు అంత ఆగం, వాడు ఆగపడుతున్నాడు, మనం ఎందుకు ఆగపడాలి, మనం ఏం చేయాలి, వాడు అనగానే చదువ నాన్న ఇవాళ అనగా చదువురా, చదువు. మహాభారత యుద్ధం ఇంట్లో ఇక తల్లి తిడుతుంటుంది పిల్లగాడిని, పిల్లగాడు చూస్తుంటాడు, మధ్యలో మొగడు ఇట్లా చూస్తుంటాడు. మొగనికి అర్థం కాదు, ఎవరికి చెప్పాలి, పెళ్ళాంకు చెప్తే తోలు తెగుతుంది, పిల్లలకు చెప్తే వాడు వినడు. ఇది అర్థం కాక మొగడు ఏం చేయాలి వీళ్ళిద్దరిని అని అనుకుంటుంటాడు. అయితే మళ్ళీ చెప్తున్నా రూల్, తల్లులు ప్లీజ్ నా మాట వినండి. అయితే నా మాట ఇంట్లో మేడం వినదు, మా మేడం మీరు వినండి. ఎందుకంటే మీరు అక్కలు చెల్లెళ్ళు ఎందుకు తెలుసా, నేను మీకు ఓపెన్గా ఒక పాయింట్ చెప్తున్నా, నేను ఫుల్లీ సెటిల్ అయిన నా లైఫ్లో ఇవ్వాలి. ఫుల్లీ సెటిల్ అంటే ఏంది తెలుసా, పని మొత్తం బంద్ చేసి ఇంట్లో వండుకుంటే చచ్చిపోయేదాకా మనీ వచ్చే మార్గం నా దగ్గర ఉంది, అంత సెటిల్ అయినా నేను.
పని బంద్ చేసి లైఫ్ లాంగ్ వండుకుంటే కూడా నా ఇల్లు గడుస్తుంది, అంత ఖతర్నాకైనా నేను ఇవాళ. అని ఇవాళ గంటన్నర మాట్లాడితే నాకు వచ్చే పైసలు చాలామంది నెల శాలరీలు ఈక్వల్, నా గంట పైసలు మీ నెల శాలరీలు ఈక్వల్. అంత డెవలప్ అయినా నేను, అంత డెవలప్ కావడానికే వచ్చిన, ఉత్తగా రాలే నేను. నేను ఉత్తగా ఫేమస్ కాదు. ₹1,00,000 2013లో శాలరీ ఎందుకు వదిలేసిన? నేను అగాధమైతే అందుకు వదిలేయలే, డెవలప్ అవుదామని వచ్చిన. అండ్ మీకు ఓపెన్గా చెప్తున్నా, గడిచిన 13 సంవత్సరాల సూపర్ డెవలప్ అయినా. దానివల్ల ఒక అద్భుతం ఏం జరిగింది, నన్ను ఒకడు డెవలప్ చేసిండు అద్భుతంగా. మా గురువు సూపర్ డెవలప్ చేసిండు నన్ను. నాకు బాగా పొగరు ఉంటుండే. ఏం పొగరు తెలుసా? ఐటీలో పనిచేస్తున్నా, ఆబ్వియస్లీ పొగరు ఉంటుండే నాకు. ₹1,00,000 శాలరీ, సూపరు. ఫోర్డ్ ఫిగో కార్ నడుపుతున్నా, ఇల్లు కొన్న 2006లో, ప్లాట్ కొనుక్కున్న 2007లో. నేను అన్నా, అరే అన్నీ చేసినా కదరా పోయి, నేను లైఫ్ అంతా చూసినా తిరిగినా, ఇంకేంది. ఆ గురువు ఏమన్నా నాకు తెలుసా, ఒక క్వశ్చన్ అడిగాను. అరే కారు కొనుక్కున్నావు నీకోసం, ఇల్లు కొనుక్కున్నావు నీకోసం, పెళ్లి చేసుకున్నావు నీకోసం, ప్లాట్ కొన్నావు నీకోసం, ఇల్లు కొన్నావు నీకోసం, పెళ్ళాం పిల్లలనే పోషించుకున్నావు కదా, గ్రేట్ ఏం చేసినావు అని అడిగాను. నాకు ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. మళ్ళీ ఆయన అడిగిన, సార్ మరి ఏం చేయాలి సార్ ఇంకా అంటే, ఏమన్నాడు, సొసైటీకి ఏం చేయవారా, సొసైటీకి ఏం చేయవా అని అనే క్వశ్చన్ వేసేసరికి మైండ్లో తిరుగుడు స్టార్ట్ అయింది. ఇవాళ నేను ఎందుకు ఆనందపడుతున్నా తెలుసా? ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద ఈ తల్లిదండ్రులు విద్యార్థులను చూసి ఆనందం ఎందుకు అవుతుందో తెలుసా? ఒక 3 పర్సన్స్ ఒక సంస్థను పెట్టి 100 మంది టీచర్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 1600 మంది స్టూడెంట్స్ను చదివిపిస్తున్నారు. అది సొసైటీకి సర్వీస్. ఒక అద్భుతమైన పాయింట్ తల్లిదండ్రులు చెప్తాయి. నేను చాలాసార్లు తల్లిదండ్రులకి పాఠాలు చెప్తాను. స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు పోను తెలుసా? నాకు ఏజ్డ్ వాళ్ళకి పాఠాలు చెప్పడం ఇష్టం. మీకు ఎవరికి తెలియదు, నా క్లాస్లో ఎవరు కూర్చుంటారో మీకు తెలియదు, పిల్లలకి ఎవరికి తెలియదు, తల్లిదండ్రులు కూడా తెలియదు. నేను యూట్యూబ్లో ఫేమస్, కానీ యాక్చువల్గా ఎవరికి సెషన్స్ ఇస్తాను మీకు తెలియదు చాలామందికి. నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకు సేల్స్ కోచింగ్ ఇస్తాను. నేను నా స్టూడెంట్స్ ఎవరు తెలుసా? 30 సంవత్సరాల ఏజ్ నుంచి 70 సంవత్సరాల ఏజ్ వాడు నా స్టూడెంట్. ఎట్లా నిలబడతారు తెలుసా? నా ముందర నేను నిలబడ్డంతసేపు నిలబడతారు, నేను కూర్చుంటే తప్ప వాళ్ళు కూర్చోరు. వాళ్ళు నా స్టూడెంట్స్ అట్లా ఉంటారు నా దగ్గర. అండ్ నేను ఎంటర్ అయితే క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్. నోట్బుక్ లేకపోతే క్లాసులకు రాని, ఆ డ్రెస్ లేకపోతే, మంచి డ్రెస్ లేకపోతే, సూట్ లేకపోతే ఎలా కొట్టేస్తా, డోర్ మూసుకొని వెళ్ళిపోతారు. అవి అట్లా తయారు చేసిన ఇండస్ట్రీలో ట్రైనింగ్ నేను. ఎందుకంటే డిసిప్లైన్ ఎన్వైర్న్మెంట్లో మాత్రమే ట్రైనింగ్ జరగాలి అని గట్టిగా నమ్మిన వ్యక్తులలో నేను ఒకరిని. డిసిప్లైన్ ఉండాలి, పిల్లలు డిసిప్లైన్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ లేని కుదరదు. ఇక్కడ అదే చెప్తున్నా, మీ టీచర్లను చూసి ఒక ఆనందమైంది నాకు. చాలామందిని చూసిన యాంకర్లు పైన మాట్లాడుతుంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా తెలుసా? స్టూడెంట్సా, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మాట్లాడుతుండ్రేమో అనుకున్నా నేను. తర్వాత అందరినీ చూసి నాకేమనిపించింది, సార్ టీచర్లే కానీ యంగ్ ఖతర్నాక్ ఉంటారు సార్ ఇక్కడ అందరూ అని చెప్పారు నాకు. ఒకసారి టీచర్లందరికీ సపోర్ట్ కొట్టాలి. సూపర్ టీచర్లు, ఫెంటాస్టిక్. ఎందుకంటే పవర్ఫుల్ ఉండాలి టీచర్లు, అండ్ ఆ పవర్ఫుల్ వాళ్ళు అవతల వాళ్ళని పవర్ఫుల్గా తయారు చేయాలి మనం. అందుకని మళ్ళీ రిపీట్ స్టోరీలకు వస్తున్నా. పిల్లలు, తల్లిదండ్రులు సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? పిల్లలను గట్టిగా తిడితే ఏమవుతుంది, మెంటల్లీ క్లోజ్ అయిపోతారు వాళ్ళు. అట్లని మరి ఎట్లా సార్ అంటే అట్లా కాదు. నువ్వు గంట చదవాలి, నీ టైం 6 నుంచి 7 చదివే టైం, అంతే. దట్స్ ఇట్, డిసైడెడ్. తల్లిదండ్రులకు ఇంకొక రూల్ చెప్తున్నా, ఫ్రిడ్జ్ మీద లేదా మన బీరువా మీద టైం టేబుల్ అతికించి ఉండాలి పిల్లగానికి. ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు స్కూల్కి పోతాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక వీళ్ళు అసలు ఎక్కువ చదవరు, నాకు కూడా తెలుసు కదా. గంట సేపు చదివే టైము, 2 గంటలు చదివే టైము, గంట మొబైల్ టైం అలా రాసేసే టైం కాదు. గంట మొబైల్ టైం రాయకపోతే వీడు మొత్తం మొబైల్ చూస్తాడు. గంట మొబైల్ రాస్తే ఏమవుతుంది తెలుసా? 3ంటికి నన్ను అడుగుతాడు కొడుకు, నానా మొబైల్ చూడన్నా, నీ టైం 6 to 7 మొబైల్. అప్పుడు చూడు. అప్పుడు ఏమంటాడు మళ్ళా, అప్పుడు చూడా నాన్న, ఇప్పుడు తీసుకుంటా అంటాడు. నేనేం చెప్తా, టైం టేబుల్ మార్చు. మరి టైం టేబుల్ మార్చు, నోరు మూసుకొని. నాకు స్టోరీలు చెప్పొద్దు, టైం టేబుల్ ఏముంటుంది ఫాలో అవుతా నేను. అవి అట్లా చిన్న 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 రూల్స్ పెట్టాలి. 2, తిట్టొద్దు, బెదిరియొద్దు, కానీ గట్టిగా ఉండాలి. మొబైల్ ఇయ్య నాన్న, మొబైల్ ఇయ్య. వాడు వచ్చి జేబులో చేయబెడితే ఇట్లా వాడు ఇయ్యరా బై, నువ్వు గడ్డి వీకినా ఇయ్య, నేను నీ తండ్రిని రా ఇయ్య. ఇంతే ఇక. అంతేగాని ఇక దానికి మీరు ఎట్లా బీపీ రెచ్చిపోతారు తెలుసా? ఇక
నువ్వు బేకారు పొద్దు నుంచి మొబైల్ చూస్తావు, నీ బతుకుజడా గిక్కుజడా వాడు ఏం చేస్తాడు అసలు వినకుండా వెళ్ళిపోతుంది. ఇంకా జోకు వాడు పక్క రూమ్లో పోయినా ఈ రూమ్లో నుంచి తిరుగుతుంటారు. అమ్మ నువ్వు వేస్ట్, విననే వినవు, అసలు మీ సార్కు చెప్పాలి డాన్స్. ఇల్లు వీకి పందిరేస్తారు మీరు అంతా. అయితే తల్లులకు ఒక పాయింట్ చాలా సిన్సియర్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా గౌరవం. మీకు ఓపెన్గా చెప్తున్నా, లేడీస్కి ఇప్పుడు స్పెషల్ సెషన్స్ యూట్యూబ్లో తీయబోతున్నా ఈ ఇయర్ మీకోసమే స్పెషల్. ఎందుకో తెలుసా, మీరు విపరీతమైన స్ట్రెస్లకు వస్తున్నారు. ఎందుకంటే పొద్దున్నుంచి ఇంట్లో విపరీతంగా పనిచేస్తారు తల్లులు, ఫుల్ పనిచేస్తారు తల్లులు. 2, మీకు హస్బెండ్ సపోర్ట్ చాలా మందికి ఇంటి వర్క్లో ఉండదు. ఎందుకుండదు తెలుసా, మగవానికి ఇంటి పని చేయరాదు. నువ్వు ఎందుకు చేయరాదు, అన్నం తింటుడు కదా, కానీ రాదు. మనం ఏం చేయలేం, రాదు వాళ్ళకి. ఎందుకు? దేవుడు మమ్మల్ని సింగిల్ టాస్కింగ్గా ఉట్టించిండు, మిమ్మల్ని మల్టీ టాస్కింగ్గా ఉట్టించిండు. మీరు పిల్లలను చదువుతుంటారు, వంట చేస్తుంటారు, ఇల్లు ఉడుస్తుంటారు, టీవీ బంద్ చేస్తుంటారు, చెద్దరు చుడుతుంటారు, అన్నీ చేసుకుంటా మొగడికి కావాల్సిన ఇస్తుంటారు. పక్కింటి తోడేస్తే వాని పాల ప్యాకెట్ తెచ్చుకోలేకపోతే వానికి ఏదో ఒక 10 పనులు లేడీ చేస్తుంటుంది. మధ్యలో మొగడు ఏం చేస్తుంటాడు, టీవీ చూస్తాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు కోపం ఏమొస్తుంది? అసలు మనిషేనా అనరు మీరు, అట్లా అనరు, లోపల అనిపిస్తుంది. మీకు ఏం లోపల అనిపిస్తుంది? మనిషేనా? అసలు ఏం అర్థం కాదు. 10 పనులు చేస్తున్నా ఒక్కటన్నా చేయడా? మీకు హైలైట్ ఏం చెప్తున్నా తెలుసా? ఆయన లోపల ఏముంటుంది తెలుసా? మొగోళ్ళకు, నేను మొగోనే కదా, వాళ్ళకి లోపల ఏముంటుంది? నువ్వు నాకేమన్నా చెప్తే నేను చేస్తా. అయితే చెప్పింది ఒకటే చేస్తాడు. ఆమె ఏమంటది, ఈ గిన్నె తీయండి, గిన్నె తీస్తాడు, ఇట్లా పెడతాడు, మళ్ళీ వచ్చి మనవాడు గిన్నె పక్కకు ప్లేట్ ఉంటుంది, తీయడు. మొగోళ్ళు సింగిల్ డైరెక్షన్ వాళ్ళు దేవుడు పుట్టించిండట, మీరేం బీకలేరు వాళ్ళని. ఆడోళ్ళు మల్టీ డైరెక్షన్, మల్టీ టాలెంటెడ్. అనగాడికి వస్తాను మళ్ళా. అయితే మనం సింగిల్ డైరెక్షన్ ఏమైతే తెలుసా, ఈ డైరెక్షన్లో ఒకటే డైరెక్షన్లో ఉరికి ఖతర్నాక్ అవుతాడు మొగోడు. అండ్ రెండోది వినండి, లేడీసు ఇల్లును మొత్తం చూసుకుంటారు. చూడాలంటలేను, ఇల్లును చూసుకుంటారు. యాజ్ ఆఫ్ టుడే అది నడుస్తుంది వ్యవస్థ. జెంట్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. కరెక్టా తప్ప? ఎస్ అనోనా? ఇల్లు కట్టాలి, బాధ్యత మగోంది. కారు కొనాలి, బాధ్యత మగోంది. పిల్లల ఫీజులు కట్టాలి, బాధ్యత మగోంది. వంట ఇవన్నీ ఆడోళ్ళయి. ఇవి ఇట్లుండాలని నేను అంటలేను, ఇట్లా ఉన్నాయని చెప్తున్నా నేను. వీటిని మార్చాలంటే ఏం చేయాలి? ఇల్లు కట్టుళ్ళ నువ్వు కూడా సగం పైసలు పెట్టు, వంట ఆయన కూడా సగం చేయాలి. పిల్లల ఫీజులలో నువ్వు సగం కట్టు, ఆయన కూరగాయలు సగం తేవా. కరెక్టా తప్ప? ఎస్ అనోనా నేను అనేది? ఎస్ అనోనా? ఇది అర్థం కాకేమవుతుంది తెలుసా, విపరీతంగా కొట్లాడుకుంటుంటారు. ఈ కొట్లాడుకుంటుంటే ఏమవుతుంది తెలుసా, పిల్లలు మన కళ్ళ ముందర పెరిగి ఏమంటున్నారు, వీళ్ళిద్దరు చక్కగా ఉండలేరు కాబట్టి, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అందంగా లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అనే పోకడ స్టార్ట్ అవుతుంది సొసైటీ. ఇది తప్పు. అండ్ మీ పిల్లలకు చెప్తున్నా ఓపెన్గా, హలో గుర్తుంచుకోండి, మంచి యంగ్ ఏజ్లో పిచ్చోడు తిరిగినట్టు బయట తిరిగి ఎవరితో పడితే వాళ్ళ తిరిగితే నడుస్తుంది. కానీ 40 తర్వాత 50 తర్వాత ఒక తోడు లేకుంటే కుక్క బతకవుతుంది జనాలది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి, మీరు గుర్తుంచుకోండి ఫ్యూచర్లో. ఒక సిస్టమ్ వ్యవస్థల రూల్ నడవాలి. మనిషి అనేటోడు, వాడిని మనిషి అంటారు. అగాధంగా తిరిగితే వాడిని మనిషి అంటారు, అనరు. దున్నపోతు అంటారు వాడిని. లిటరల్గా అంతే. అదర్వైజ్ మనిషి రూల్స్తో ఉంటాడు, దున్నపోతుకు రూల్స్ ఉంటాయి. అండ్ మీకు అందరికీ పిల్లలకు చెప్తున్నా, మీరు హై ఎనర్జీ, సూపర్ టాలెంట్ మీ అందరిది. కానీ రూల్స్తో ఉండాలి, సిన్సియర్గా ముందుకెళ్ళాలి. సో 1, 2, 3 పాయింట్లు పిల్లలకు చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయా? ఎస్ అనోనా? వస్తున్నాయా? ఈ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ముఖ్యంగా ఇంతకాలం ఎంజాయ్ చేసారు, ఓకే. రివైండ్ బటన్ లేదు, ఓకే. ఇప్పుడు చేయాల్సింది ఏంటి తెలుసా, రోజు 1 గంట సేపు చదువుకోవాలి మనం కరెక్ట్గా. ఎన్ని గంటలు ఎంతసేపు? ఒకవేళ 2 అవర్స్ అవుతే గ్రేటు, 3 అవర్స్ అవుతే గ్రేటు. ఏం చదవని వాళ్ళు 1 గంట సేపు కూర్చొని చదువుకోవాలి. డైలీ 1 అవర్.
డైలీ స్టడీ అవర్ ఎన్ని అవర్స్ అవుతున్నారు డైలీ? ఎన్ని గంటలు? సూపర్, ఎన్ని గంటలు? 3 4 5 10? ఎక్సలెంట్. మీరు ఎందుకు తెలుసా ఈ మాట నాకు ఈ మధ్యకాలంలో నంబర్ ఆఫ్ అవర్స్ అవుతున్న వాళ్ళే దొరుకుతలేదు. మీరు అదృష్టవంతులు. ఒక్కసారి అందుకే స్కూల్కు గట్టిగా చప్పట్టు కొట్టాలి. అసలు దొరుకుతలేరు జనాలు దొరుకుతలేరు తెలుసా? ఎందుకంటే భయం, జనాల దగ్గర అడుగుతూ ఎంత చదువుతుర్రు అంటే ఇట్లా పెడుతుర్రు అంటే. అందుకని ఇంతకుముందు సార్ అన్నాడు, డిఓ సార్ వచ్చినప్పుడు స్పీచ్లో మాట్లాడిండు, సైన్స్ ఫెయిర్ ఖతర్నాక్ అయింది. డిఓ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, అందరూ ఖతర్నాక్గా పాస్ అయ్యారు అండ్ అందులో 10/10 చాలా మందికి వచ్చినాయి స్ప్రింగ్ ఫీల్డ్లా అని చెప్పారు. మనం ఈ సంస్థను ఇట్లనే నంబర్ 1 పొజిషన్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పవర్ఫుల్ కావాలి. కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తున్నా, మన స్కూల్ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు క్రియేట్ కావాలి. ఎవరు కావాలి? పోలీస్ ఆఫీసర్లు క్రియేట్ కావాలి. ఎవరు కావాలి? డాక్టర్లు ఇంజనీర్లు రావాలి. ఎవరు రావాలి? అన్ని సంస్థలలో అందరు మనోళ్ళు ఖతర్నాక్ ఉండాలి. కానీ ఒక్క రూల్ పిల్లలు గుర్తుంచుకోండి, మనమందరం రైతుకు దండం పెట్టాలి. నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా అన్నం లేని మనం బతకలేం. కాబట్టి రైతును చిన్న చూపు చూడొద్దు. పిల్లలు గుర్తుంచుకోండి, అమ్మమ్మ తాతనుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నానమ్మ తాతకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఎంత చదువు చదివినా ఎన్ని మార్కులు తెచ్చుకున్నా అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇయ్యనోడు, తాత నానమ్మ తాత అమ్మమ్మలకు రెస్పెక్ట్ ఇయ్యనోడు నా దృష్టిలో వేస్ట్. అమ్మమ్మ తాత వచ్చిన ఇంటికి, బావునవా అమ్మమ్మ, బావునవా తాత, ఏం కావాలి మన కావన్నా, నీళ్ళు తెచ్చి అన్న, ఇట్లాంటి అలవాట్లు లేకుండా తాత రాగానే మొబైల్ చూసుకుంటూ కూర్చొని తాత వచ్చి అరే నేను వచ్చినారా అంటే ఏ పక్క కూర్చో వచ్చినావు. కొంచెమన్నా సిగ్గుండాలి కదా మనకు, కొన్ని ఇంగిత జ్ఞానం, సంస్కారం. అందుకేం తెలుసా, మనకు ఒక పద్యం ఉంది. ఏ పద్యం? భాస్కర శతకంలా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకము, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదులుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపొదవెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. చదువు ఎంత చదివినా సంస్కారం లేకపోతే వాడు బేకారుగాడు అంది. ఎట్లా? మంచి కూర చేస్తే ఉప్పు లేకపోతే ఎట్లయితే రుచి ఉండదు, ఎంత చదువు చదివినా సంస్కారం లేనోడు వేస్ట్ అనే పాయింట్ చాలా క్లియర్గా రాసింది అందులో. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న పిల్లలకు, ఏయ్ గంటగానం ఒరుతురు, స్టేజ్కి వచ్చి మాట్లాడతా దా, పటచిరాదా ఇక్కడ దాకా నా ఒరితే నేను ఒర్రుట్ల కథరు, నాకు మీరు కూడా అంటే ఎట్లా? ఇంకోటి, నేను పోయినాక కొంచెం గట్టిగా మాట్లాడుంటే అప్పుడేం పని ఉండదు. నన్నేమో రండి అని హైదరాబాద్ నుంచి పిలిచిరు, నేను వచ్చినా మీరు ఒరుతురు కింద, గట్టెట్లా నడుస్తుంది? అండ్ మీకోసం చెప్తున్నానా, నా కోసమా? మీకోసమే కదా. అండ్ మళ్ళీ చెప్తున్నా, అందరూ బాగుపడతారు ఖచ్చితంగా అంటలేను. ఒక్క పాయింట్ ఎక్కినా చాలు జీవితాలు మారుతాయి. ఇది మాత్రం ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క పాయింట్ అర్థమైనా చాలు మంచిగా అవుతారు పిల్లలు. అండ్ పిల్లలందరూ మొట్టమొదటి రూల్, 10th మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలి. ఏం కావాలి? ఎన్ని మార్కులు? మంచి మార్క్స్, 10/10, 9/10, 8/10 ఏం తెచ్చుకున్నా సరే మినిమం 8 పాయింట్ మినిమం ఉండాలి. 9, 10 తెచ్చుకుంటే సూపర్ మీరు. బికాజ్ ఎందుకు తెలుసా, ఏ జాబ్కు పోయినా మినిమం పర్సంటేజ్లు చూస్తారు కంపల్సరీ. సో 10th పాస్ అయిన తర్వాత ఏమవుతుంది? అయిపోదు, లైఫ్ స్టార్ట్ అవుతుంది. 10th అయింది, ఎంపీసీ, బైపీసీ, సిఈసి అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటర్మీడియట్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్. ఇంటర్ పాస్ అయ్యారు, ఏమవుతుంది? ఇంజనీరింగో, డాక్టరో, లానో ఏదో చేయాలి కంపల్సరీగా. ఇప్పటి నుంచి మీకు చెప్తున్న 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి పర్టికులర్గా హాల్లో కూర్చున్న వాళ్ళకు మీ జీవితం ఇప్పుడు స్టార్ట్ అయింది. 9th, 10th, 11th, 12th ఇంజనీరింగ్, పీజీ సూపర్ కష్టాలు ఉంటాయి. సిన్సియర్గా చదువుకోవాలి. ఈ 6-8 సంవత్సరాలు ఎవడైతే మంచిగా చదువుతాడో, మంచి జాబ్ వస్తే వాడు బాగా మంచి జాబ్లకు ఎక్కుతాడు. ఈ 6-8 సంవత్సరాలు ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో జీవితకాలం బాధపడతాడు. దీనికి ఒక లింక్డ్ స్టోరీ చెప్తా మీకు. ఈ స్టోరీ బాగా అర్థం చేసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళకు సూపర్ స్టోరీ. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఒకటే యుద్ధం మొదలుపెట్టిన. ఇప్పుడు నేను సెటిల్ అయిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది,
మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచన విధానం మారుస్తే ఖతర్నాక్ అవుతారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, మారుస్తే సూపర్ అవుతారు అంతే. రాంగ్ అని అంటలేను, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవి గుర్తుపట్టినా నేను. ఎందుకంటే నేను చూసుకున్నా నా లైఫ్ అంతా, ఫ్రెండ్స్ లైఫ్ చూసిన, జనాల లైఫ్ చూసిన, చూసి అర్థం చేసుకున్న చిన్న 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 తెలియని మిస్టేక్స్ చేస్తున్నాము. వాటిని కొంచెం సెట్ చేసుకోవాలి, పిల్లల్లో కంపల్సరీ ఎక్కించాలి. ఇంకొక క్వశ్చన్ తల్లిదండ్రులను అడుగుతున్నా, జాబ్ ఎక్కిన మరుక్షణం మనకు సేవింగ్ అలవాటు ఉందా, ఖర్చు అలవాటు ఉందా? జాబ్ ఎక్కిన మరుక్షణం ఖర్చు అలవాటు అవుతుంది, సేవింగ్ అలవాటు లేదు ఎవరికి. యాక్చువల్ అప్పుడు ఏంటి తెలుసా, జాబ్ ఎక్కినప్పుడు పెళ్లి కాలే, 10 సంవత్సరాలు సింగిల్, 10 సంవత్సరాలు సింగిల్ ఉన్నా సేవింగ్ అలవాటు లేదు. వచ్చిన పైసా ఖర్చు పెడతాడు, వచ్చిన పైసా ఖర్చు, వచ్చిన పైసా ఖర్చు, వచ్చిన పైసా ఖర్చు. పెళ్ళి అయింది, భారం పెరిగింది, ఖర్చు పెరిగింది. ఒక పిల్లాడు పుట్టిండు, ఖర్చు పెరిగింది. 2 పుట్టిర్రు, ఖర్చు పెరిగింది. వాళ్ళ స్కూళ్ళకి పోతున్నారు, ఖర్చు పెరిగింది. బండి కొనాలి, ఖర్చు పెరుగుతుంది. కారు కొనాలి, ఖర్చు పెరుగుతుంది. ఇల్లు కొనాలి, సేవ్ అవుతలేవు, పైసలు వస్తలేవు. అప్పుడు ఆలోచిస్తారు, ఎట్లా 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 ఎట్లా. మిడిల్ క్లాస్ వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్ అయ్యారు తెలుసా? ఖర్చు పెట్టడంలో ఎక్స్పర్ట్ అయ్యిండ్రు, సేవింగ్లో ఎక్స్పర్ట్ కాలేదు. వారెన్ బఫెట్ ఒక సూత్రం హైలైట్ చెప్తాడు ఇక్కడ. ఏం చెప్పిండు తెలుసా? పిల్లలు కూడా ఇది అర్థం చేసుకొని మీకు కూడా ఎక్కితే బాగుపడతారు. ఈ మంచి సూత్రం, ఈ సింపుల్ సూత్రం. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిన సంపాదనల ఖర్చు వెట్టంగా మిగిలింది సేవ్ చేద్దామనుకుంటారట. ఖర్చు వెట్టంగా మిగిలింది సేవ్ చేద్దామనుకుంటారట. ఖర్చు పెట్టినాక మిగులుతుందా, అయిపోతుందా? ఖర్చు పెట్టినాక మిగులుతుందా, అయిపోతుందా? అయిపోతుంది కదా. వారెన్ బఫెట్ ఏం చెప్పిండు సూత్రము? వచ్చిన సంపాదనల సేవ్ చేయంగా మిగిలింది ఖర్చు పెట్టాలి. డే 1 నుంచి అలవాటు ఉండాలి. ఎప్పటి నుంచి ఉండాలి? అయితే తల్లిదండ్రులు చెప్పాల్సిన సూత్రం ఒకటి మారుస్తున్నానండి. నేను చెప్పింది మార్చుండి, నేను ఛాలెంజ్ చేసి బాండ్ పేపర్ రాసిస్తా, మీ పిల్లల జీవితాలు మారుతాయి. ఏం సూత్రం తెలుసా? బాగా చదువు, జాబ్ చేయకూడక. మంచి సూత్రం. బాగా చదువు, జాబ్ చేయకూడక, బాగా చదువు, జాబ్ చేయకూడక, బాగా చదువు, జాబ్ చేయకూడక. యాడ్ ఏం చేయాలి తెలుసా? బాగా చదివి జాబ్ చేసి మనీ సేవ్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోకూడక. బాగా చదివి జాబ్ చేసి మనీ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోకూడక. ఇన్వెస్ట్ చేసుకోకూడక, సేవ్ చేయకూడక, ఇన్వెస్ట్ చేయకూడక, సేవ్ చేయకు, ఇన్వెస్ట్. ఈ 2 యాడ్ చేయాలి. ఈ 2 యాడ్ చేస్తే మనిషి పవర్ఫుల్ అవుతాడు, ఖతర్నాక్ అవుతాడు యాక్చువల్గా. కానీ యాడ్ చేస్తలేదు. డే 1 నుంచి 10,000 శాలరీ వచ్చినాయి, 8,000 ఖర్చు, 2,000 సేవింగ్. ఇట్లా అలవాటు చేయాలి మెల్లమెల్లగా పిల్లలకు. ఇది మనం అలవాటు చేస్తలేము. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులకు అలవాటు లేక పిల్లలకు చేస్తలేము. సో పిల్లలందరికీ ఇప్పుడు తల్లిదండ్రులకు 2-3 పాయింట్లు చెప్పిన. పిల్లలకు ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? 10th క్లాస్ మంచి మార్కులతో తెచ్చుకున్న తర్వాత పొగరొద్దు. ఇంటర్మీడియట్ ఉంది, ఇంటర్మీడియట్ కష్టపడి చదువుకున్నాం, పొగరొద్దు. ఇంజనీరింగో డాక్టరో చేయాలి, మళ్ళీ పొగరొద్దు. జాబ్లకు ఎక్కాలి. జాబ్లకు ఎక్కంగానే చాలా మందికి తప్పు చేస్తున్నారు, పొగరు వస్తుంది. పొగరొద్దు. లైఫ్ను నడిపియాలి, చాలా దూరం పోవాలి మనం. ఎవరు సక్సెస్ మార్కెట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఆ తర్వాత పిల్లలను చదివించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవన్నీ కావాలి. సోషల్ సర్వీస్ ఏమన్నా చేయొద్దా? చేయొద్దా? అన్నదానము, 2 చదివిపించుడు, ముగ్గురికి బట్టలు ఇప్పించుడు, ఓ 2 చదువు చెప్పించుడు, ఎవరికి హాస్పిటల్ పైసలు లేవో వానికి ఇచ్చుడు, ఒక శవానికి దహనకాండకు పైసలు లేవు 2,000 ఇచ్చుడు. ఇవి ఏం అలవాట్లు లేకుండా ఎట్లా ఖతర్నాక్ అవుతాం, ఎట్లా సూపర్ అవుతాం నాకు అర్థమవుతలేదు జనాలు. అందుకే ఒక పాయింట్ పట్టుకోండి, పిల్లలకి ఇవాళ చెప్తున్నా, డ్రీమ్ అనే మాట గట్టిగా పట్టుకోండి. ఏంటిది? డ్రీమ్. అయితే డ్రీమ్ ఏం చేసారు మనోళ్ళు? సొసైటీలో ఇంకొక తప్పు ఉంది పెద్దది. డ్రీమ్ ఏం పెట్టారు తెలుసా? డ్రీమ్ ఒకటి పెట్టేసారు, బాగా చదువు, జాబ్ చేయి, డ్రీమ్ అంతే. ఇంకా 2 పెట్టిర్రు, బాగా చదువు, జాబ్ చేయి, పెళ్లి చేసుకో, పిల్లలు గాను, ఇల్లు, కారు. అక్కడికి ఆపేసారు, డ్రీమ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, తల్లిదండ్రులను, పిల్లలను క్వశ్చన్ అడుగుతున్నా, ఇల్లు, కారు అవసరాలా, డ్రీమ్సా? గట్టిగా పోండి. అవసరాలా, డ్రీమ్సా? మరి డ్రీమ్ ఏముంది మన జీవితాలల్లో? డ్రీమ్ అంటే మీనింగే తెలియకుండా పెంచుతున్నాం పిల్లలను. ఒక డ్రీమర్గా పెంచుతేనే వాడు ఖతర్నాక్ అవుతాడు తప్ప, అవసరాలు నీడ్స్తోని పెంచితే వాడు ఖతర్నాక్ కాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలి కొడుక, కలెక్టర్ కావాలి కొడుక, డ్రీమర్. ఇంజనీర్ అయ్యి ఆగుడు కాదు కొడుక, ఇంజనీర్ అయ్యి నువ్వు ఖతర్నాక్ సంస్థ పెట్టాలి, సూపర్ కావాలి. ఇంకొక క్వశ్చన్ తల్లిదండ్రులకు, పిల్లలందరికీ అడుగుతున్నది, పవర్ఫుల్ క్వశ్చన్. ఎవరు అడగరు, నేను అందరిని అడుగుతున్నాను. ఇప్పుడు
జాబు చేసుడు గ్రేటా, జాబులు ఇచ్చుడు గ్రేటా? మరి మనం ఓన్లీ చేసుడు దాకా చెప్తున్నారు. చదువు జాబ్ చేయకూడక, చదువు జాబ్ చేయకూడక ఇచ్చుడు ఎవడు ఇయ్యడా? ఇవాళ చూడండి, ఈ సంస్థ నడవడానికి కారణము ముగ్గురు జాబులు చేసుడు కాదు, ముగ్గురు జాబులు ఇచ్చే స్టేజ్కి వచ్చినారు. అందుకని సూపర్ అయింది సంస్థ. జాబులు ఇచ్చే వ్యవస్థ పవర్ఫుల్ అని ఎవ్వరు మనకు చెప్పకేం చేస్తున్నారు. అట్లని తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా, జాబ్ చేసిన వాళ్ళు రాంగ్ కాదు, గుర్తుంచుకోండి. జాబ్ చేసిన వాళ్ళు రాంగ్ కాదు ఏ యాంగిల్లో. కానీ జాబులు ఇచ్చే స్టేజ్కు మీ పిల్లలను తీసుకురండి. ఎందుకు? 20 సంవత్సరాల కింద వ్యవస్థ వేరు, ఇప్పటి వ్యవస్థ వేరు. అప్పటి ఇండియా వేరు, ఇప్పటి ఇండియా వేరు. అప్పటి టెక్నాలజీ వేరు, ఇవాళ టెక్నాలజీ వేరు. ఇది మనకు అర్థమైతలేదు. డ్రీమర్గా పిల్లలను పెంచాలి. డ్రీమ్ 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 డ్రీమ్. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు గాను సాకారం చేసుకో. కలలే కనకపోతే ఏం కలలు కన్నావు? చదువు, జాబ్ చేయి, పెళ్లి, పిల్లలు, ఇల్లు, కారు, అవన్నీ అవసరాలే వై. అవసరాలకు డ్రీమ్కి కూడా డిఫరెన్స్ అర్థమైతలేదు మనకు. అర్థం కాకుండా ఏం చేస్తున్నాం? పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం. అందుకొకటి మీ అందరికి ఇక్కడ ఇంకొకటి చిన్న స్టోరీ చెప్తా డ్రీమర్ది. వింటారా? ఎస్ఆ నోనా? వింటారా? ఎస్ఆ. సచిన్ టెండూల్కర్కు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షెర్వాన్ కాకుండా ఇంకో స్పిన్నర్ పేరేంటిది ఎవరికైనా తెలుసా? గట్టిగా ఇంకా ముందు. ఓకే, నేను పేరు మర్చిపోయినా బట్ చెప్తా మీకు, నో ప్రాబ్లం. స్పిన్నర్, ఒక స్పిన్నరు షెన్వానే ఖతర్నాకు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ స్పిన్నర్ వచ్చింది. షెన్వాన్ భయపడేటోడు సచిన్ టెండూల్కర్కు బౌలింగ్ వేయాలంటే. ఎందుకంటే ఒకసారి షెన్వాన్ను పొట్టు కొడితే బ్యాటింగ్లా, రాత్రి నిద్రపోయినాక కూడా సచిన్ టెండూల్కరే వస్తుండట, కళలు వచ్చి కొడుతుండట. అట్లా వచ్చిందని చెప్పిండు షెన్వాన్, కూర్చు చెప్పిండు బయట ఇంటర్వ్యూలో. అట్లాంటి పవర్ఫుల్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్కు ఒకసారి డిసైడ్ అయిందా వీని కొట్టాలని, ఈ కొట్టేస్తారు, మామూలు కొట్టడిగా. అట్లా సేమ్ సెకండ్ జనరేషన్లో ఇంకో స్పిన్నర్ వచ్చిండు. వచ్చేం చేసిండు తెలుసా? ఫస్ట్ మ్యాచ్ అయితే సచిన్ టెండూల్కర్కు బౌలింగ్ వేస్తుండు కరెక్ట్గా. మనుషులు ఏమనుకున్నాడు? సచిన్ టెండూల్కర్ వికెట్ తీయాలి, తీస్తే ఆస్ట్రేలియన్ మీడియా మొత్తం విని దేవుడు చేస్తుంది, నేను మ్యాచ్లలో ఖరాఖండిగా రెగ్యులర్ మ్యాచెస్ ఆడొచ్చు అని డిసైడ్ అయ్యాడు. క్రికెట్లో మహా చండాలమైన అవుట్ బౌల్డ్. మిగిలిన ఏ అవుట్ అయినా కూడా కొంతవరకు ఓకే, వికెట్ ఎగిరిందంటే అది ఇజ్జత్ పోయినట్టు యాక్చువల్గా. అంటే యూ కాంట్ ఈవెన్ సేవ్ యువర్ వికెట్. క్యాచ్ ఓకే, రన్అట్ ఓకే, మిగిలిన అన్ని అవుట్లల్లో అవి ఓకే, బౌల్డ్ ఈజ్ లైక్ ఇన్సల్ట్. ఆ దురదృష్టాన ఆ రోజు సచిన్ టెండూల్కర్ను ఆ స్పిన్నర్ ఫస్ట్ మ్యాచ్లో బౌల్డ్ చేసేసి, బౌల్డ్ చేసి ఫుల్ ఆనందం సాధించేసిన అని చెప్పి పోయిండు. మ్యాచ్ అంతా అయిపోయి నాకేం చేసాడు తెలుసా? ఆ బాల్ తీసుకొని వచ్చి, సార్ మీరంటే నాకు దేవుడు, క్రికెట్ దేవుడు, మీ వికెట్ ఈ బాల్తో తీసిన కాబట్టి జీవితకాలం గుర్తుంచుకుంటా, దీన్ని సువినీర్ అంటారు, జీవితకాలం జ్ఞాపిక, మీరు దీని మీద ఆటోగ్రాఫీ ఏంటి సార్ అంటాడు. సచిన్కి అర్థం కాదు. ఇప్పుడు నా వికెటే తీసిండు, వీడు బాల్ నాదే తెచ్చి మళ్ళీ సైన్ పెట్టమంటారు, మీరే దేవుడు సార్ అంటారు. మామూలుడు ఏం చేస్తాడు తెలియదు, కానీ సచిన్ టెండూల్కర్ ఏం చేశాడు తెలుసా? సైన్ పెట్టిండు, కిందేం రాసిండు తెలుసా? దిస్ విల్ నాట్ రిపీట్ ఇన్ యువర్ లైఫ్ అని రాసిండు. మళ్ళీ నీకు అవుట్ గాను నేను అని కింద రాశాను. అయితే మామూలుగా అట్లా రాసి పడుకోవచ్చు, నెక్స్ట్ టైం అవుట్ అయితే ఇంకా ఇజ్జత్ పోతుంది. సచిన్ టెండూల్కర్ గొప్పతనం ఏంది? ఎందుకు డ్రీమర్ సచిన్ టెండూల్కర్ తెలుసా? ఇక తెల్లారి నుంచి వాని బౌలింగ్ ఎట్లేస్తాడో వాని వీడియోలు పెట్టుకొని, ఏ బాల్ వేస్తాడో దాన్ని ఎట్లా కొట్టాలని ప్రాక్టీస్ చేసి 45 సార్లు నెక్స్ట్ ఇంటర్నేషనల్ వేదికల ఆ బౌలర్ సచిన్ టెండూల్కర్ బౌలింగ్ వేస్తే మళ్ళీ వికెట్ ఇవ్వలేవానికి జీవితంలో. డ్రీమర్ ఉండే పవర్ అది. డ్రీమర్ అనేటోడు అంత పవర్ఫుల్ ఉంటాడు యాక్చువల్గా. అట్లా తయారు చేయాలి పిల్లల్ని. చదివి జాబ్ ఎక్కాలి, నో డౌట్, నేను కాదంటలేను. నెక్స్ట్ లెవెల్ ఖతర్నాక్ కావాలి. మన వంశాన్ని హిస్టరీలకు ఎక్కియాలి. హిస్టరీ చదువుకుంటే గ్రేట్ కాదు, హిస్టరీలకు మనం ఎక్కాలి, మన పిల్లలు ఎక్కాలి, మన వంశం ఎక్కాలి. హిస్టరీ చదువుకొని ఏం లాభం? హిస్టరీ సబ్జెక్ట్ చదువుకొని ఏం లాభం? చోళులు, పాండ్యులు, అక్బరు, భీమ, ఏవో పేరు చదివారు. అన్ని చదివి నీ పేరు అందులో లేకపోతే ఏమొస్తుంది? ఇంకా హైలైట్ వినండి. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. జాగ్రఫీలో ఇండియా పటం వేయిస్తారు తెలుసా? ఎస్సానోనా? గట్టిగా పోండి. మీ అందరు నాతో ఇప్పుడు ఇండియా పటం గీయాలి. జస్ట్ లైట్గా
ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ అయింది, రైటా? కిందికి వచ్చినాక ఏమొస్తాం? సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ దిక్కు పోదాం, సిక్కిం. అటు నుంచి మెల్లగా పోతే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, చైల మొత్తం ఉంటాయి, ఒక 5-10 చిన్న చిన్న స్టేట్స్. ఇటు నుంచి కిందికి తిరిగితే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కింద ఏముంటుంది? ఒరిస్సా. ఒరిస్సా కింద. ఆంధ్రప్రదేశ్ కింద. తెలంగాణ కింద. కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఇటు సైడ్ వచ్చినామంటే మహారాష్ట్ర, గోవా. అటు సైడ్ నుంచి పైకి పోతే గుజరాత్, అటు పైకి పోతే రాజస్థాన్, పంజాబ్, మళ్ళీ పోతే జమ్మూ కాశ్మీర్. కరెక్టా తప్ప? ఎస్ అనోనా? జాగ్రఫీ ఇంత మ్యాపులు గీసి 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 తెలంగాణలో చచ్చిపోతే ఏమొస్తుంది? ఇండియా తిరగాలి కదా. ఒక 4 స్టేట్లు, 2 కంట్రీలు, 10 ప్రదేశాలు, హిమాలయాస్ ఎట్లున్నాయి, చిరపుంజి ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్ ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, 18 శక్తిపీఠాలు, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 30 ప్లేసులు, 3 కూడా తిరగకుండా చచ్చిపోతే ఎట్లా? ఇవి డ్రీమ్స్లలో ఉండనా ఉండొద్దా? ఎస్ అనోనా? ఎస్ అనోనా? ముస్లిం ఉన్నాడు, మక్కా ఒకసారి కంపల్సరీ నేను విజిట్ చేయాలి, దట్ ఈస్ మై డ్రీమ్ అని పెట్టుకోవాలి. క్రిస్టియన్ ఉన్నాడు, వాటికన్ సిటీ విజిట్ చేయాలి. అండ్ మనం ఉన్నాము హిందువులము, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ దాకా 100 ప్లేసెస్ ఉన్నాయి. 5 కూడా చూడాలనే డ్రీమ్ లేకపోతే ఎట్లా? ఈ 5 చూడాలంటే ఏం కావాలి తెలుసా? మనీ కావాలి. మనీ కావాలంటే ఏం చేయాలి? సేవింగ్ చేయాలి, కష్టపడాలి. అందుకే 10th పిల్లలకు చెప్తున్నా, జీవితం స్టార్ట్ అయింది. ఏమైంది? గట్టిగా పోండి. ఏమైంది? చిల్లర వేషాలకు ప్లేస్ దొరికిందని అనుకోకండి, స్టార్ట్ అయింది ఇప్పుడే. అండ్ జీవితం చాలా అందమైంది, చెడగొట్టుకోవడానికి లేదు. ప్రతి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఇవాళ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏం తెలుసా? ఈ మధ్యకాలంలో డ్రగ్స్ పెరుగుతున్నాయని మాట్లాడుతున్నాడు ప్రతి పోలీస్ ఆఫీసర్. అసలు ఏంది లోకం ఎక్కడ పోతుంది? దీనివల్ల ఏం మజా వస్తుంది నాకు అర్థం కాదు. నువ్వు 10 మందికి అన్నం పెడితే గ్రేట్, కానీ సిగరెట్ తాగితే గ్రేట్ ఎట్లయితావు? పెద్దోళ్ళు తాగితే నాకు ప్రాబ్లం లేదు, చిన్న పిల్లాడు సిగరెట్ తాగడం ఏంది చెండాలం. అండ్ ఇంకోటి, ఏజ్ అయిన తర్వాత ఎవరన్నా చిన్న చిన్న సార్లు అలవాటు చేసుకుని ఎంటర్టైన్మెంట్ కోసం 10th క్లాస్ పోరడు మందుకు అలవాటు కూడా ఏంది, అండ్ 9th క్లాస్ 10th క్లాస్ వాడు డ్రగ్స్ ట్రై చేసుడు ఏంది? అసలు అర్థమే అవుతలేదు జనాలకు ఏం చేస్తున్నాం మనం, ఎక్కడ పోతుంది ప్రపంచం, మన వ్యవస్థ ఏంది? ఓన్లీ అడిక్షన్స్ అడిక్షన్స్ అడిక్షన్స్. క్రికెట్ చూసుడు గ్రేట్ కాదు, క్రికెట్ ఆడాలి, మనం ఆరోగ్యం బాగా అవుతుంది. క్రికెట్ ఆడుడే లేదు. అండ్ మన స్కూల్ లాంటి ఇట్లాంటి స్కూల్స్లల్లో స్పోర్ట్స్ మీట్ పెట్టినప్పుడు కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి. తల్లిదండ్రులకు నాకు రిక్వెస్ట్, పిల్లలను కంపల్సరీ ఒక స్పోర్ట్లో పెట్టండి. ఒక ఈవెంట్ ఏదన్నా మ్యూజికో సింగో దేంతనన్నా పెట్టుండి. వాళ్ళు మెంటల్గా శారీరకంగా రెండింటిగా బాగా పెరుగుతారు యాక్చువల్గా. అండ్ నేను ఇంకొక పాయింట్ చెప్పిన, మోటివేషనల్ బుక్స్ని ఏమంటారు? ఏం బుక్స్ అంటారు? ఏం బుక్స్ అంటారు? నా పేరు శ్రీపాద్ రామ్. నువ్వు నీ జీవితంలో జాబ్ ఎక్కి సెటిల్ అయ్యి, ఈ మధ్యలో జాబ్ ఎక్కి సెటిల్ అయ్యే లోపల, జాబ్ ఎక్కి సెటిల్ అయిన తర్వాత 10 నుంచి 20 పుస్తకాలు చదవండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్. మైండ్ ఖతర్నాక్ అవుతుంది, అల్టిమేట్ తయారవుతుంది మైండ్. జనాలకు తెలియదు. అల్కెమిస్ట్ అని ఒక పుస్తకం ఉంది, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్, రిచ్ డాడ్ పూర్ డాడ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇట్లా ఒక 30-40 పుస్తకాలు ఉన్నాయి. అవి మనకు ఎవరికి తెలియదు యాక్చువల్గా. అదృష్టం యూట్యూబ్ ఏంది తెలుసా? యూట్యూబ్లో ఒక అదృష్టం ఉంది. బుక్ చదవడం కష్టమైతే ఏం చేయొచ్చు తెలుసా? రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆడియో బుక్ అని చెప్పి కొడితే 1 గంట సేపట్లో 2 గంటలల్లో వినొచ్చు ఆడియో పెట్టుకొని. అంత అద్భుతమైన ఫెసిలిటీ వచ్చింది వాళ్ళు. ఆర్ రిచ్ డాడ్ పూర్ డాడ్ యొక్క బ్రీఫ్ స్టోరీ చెప్పు నాకు అంటే వచ్చింది. చాట్ జీపీటీలో కొట్టి రిచ్ డాడ్ పూర్ డాడ్ పాయింట్స్ ఇవి నాకు అంటే ఉంది. ఎంత పవర్ఫుల్ టెక్నాలజీని పవర్ఫుల్గా వాడవచ్చు, ఆర్ చిల్లరగా వాడవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. సో సెకండ్ స్టోరీ చెప్తున్నా, ఇది సెకండ్ స్టోరీ. గుళ్ళో విగ్రహం రాయి ఉంటుంది, నాపారాయి ఉంటుంది. చెప్పనా బంద్ చేయనా? బోరు కొడుతుందా? ఇటు సైడ్ వాళ్ళు చెప్పనా బంద్ చేయనా? ఎందుకంటే నా టైం ఇంకా 10-15 మినిట్స్, అక్కడ బంద్ చేస్తా. కరెక్ట్ ఎగ్జాక్ట్ 15 మినిట్స్ అయి క్లోజ్. వాచ్ చూసుకుంటున్నా నేను. 4కి ఎక్కిన 5కి క్లోజ్ చేస్తా. సినిమా లాగా 45 నిమిషాలు అయిపోయింది, మీకు బోరు కొట్టలేదు చూడండి. చెప్పడం కూడా ఒక కళనే, అది నేర్చుకుంటేనే. ఇక్కడ చూడండి, 1000-2000 మంది కళ్ళను నేను మేనేజ్ చేయగలుగుతున్నా. ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడతలేరు, మధ్య మధ్యలో చిన్నగా మాట్లాడుతున్నారు ఓకే, కానీ
టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లేదు ఓపెన్ థియేటర్లో. క్లోజ్డ్ థియేటర్లో కదలనివ్వండి నేను, ఒక్కడు కూడా కదలనియ క్లోజ్డ్ థియేటర్లో. నేను అసలు కదిలితే చెప్తున్నా కదా భయపడతారు జనాలు, అట్లా చేస్తా నేను. ఓపెన్లో కొంచెం నాకు కంట్రోల్ దొరకదు. బట్ ఇవాళ అయినా సరే మీకు చెప్తున్నా, కామారెడ్డి వాళ్ళు మన స్ప్రింగ్ ఫీల్డ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫెంటాస్టిక్గా వింటారు. లాస్ట్ రో వరకు వింటారు, లాస్ట్ రోలు కూడా వింటారు. నాకు ఈ లైట్ పడ్డా చూస్తున్నాను జనాలు, ఎందుకంటే జనాలు వినకుంటే నేను కంటిన్యూ చేయాలి. నాకేం తెలుసా, స్టేజ్ ఎక్కి 15 నిమిషాలు మాట్లాడి దిగితే నా పైసలు నాకు వచ్చేస్తాయి. ఇక ఎక్స్ట్రా ఎంత మాట్లాడాలనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మీరెంత సిన్సియర్గా వింటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, అంతే. నాకు దట్స్ ఆల్. ఆ తప్ప నువ్వు వినా అంటే నేను వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే నేను అంత నన్ను నేను ఇన్సల్ట్ చేసుకోను, నా విద్యను ఇన్సల్ట్ చేసుకోను, ఈ కంటెంట్ను ఇన్సల్ట్ చేసుకోను. నేను చాలా గొప్ప ఓకే స్టోరీ. గుళ్ళ పూజ ఎవరో మధ్యలో మొబైల్ పెట్టిరు, సౌండ్ ఎక్కువ పెట్టిరు కాదు, అటు సైడ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో జనాలకు ఒక ఇంగిత జ్ఞానము సిగ్గు జ్ఞానం లేదేందో చెప్తాను వినండి. కొందరికి సిగ్గు లేదు, మొబైల్ పెట్టి స్పీకర్లు పెడతాడు, పక్క 10 మంది సిన్సియర్గా సెషన్ వింటున్నారు. కొంచెమన్నా సిగ్గుండా అన్న, ఉండాలని తిడుతున్నా. పక్కోడు డిస్టర్బ్ అవుతాడనే కామన్ సెన్స్ లేనోడు మనిషి ఎట్లా అవుతాడు? రోడ్డు మీద కూర్చొని వింటున్నామంటే, హాల్లో కూర్చొని సెషన్లో మొబైల్ పెట్టి వేరే డిస్టర్బ్ చెప్తుంటే ఎంత ఘోరం అసలు. మనుషులు ఎట్లా అవుతాడు? నేనైతే ఐ కాంట్ యాక్సెప్ట్. నా పిల్లాడు నా కొడుకు అటు పెట్టి వేరే డిస్టర్బ్ చేస్తే ఈ బలకూడదు అక్కడ. జోక్ చేస్తలేను నేను. యూ కాంట్ డూ అ మిస్టేక్, ఓకే, యూ కాంట్ డిస్టర్బ్ అదర్స్. వినకుంటే నీ ఇష్టం, బయట తిరుగు. నువ్వు వేరేని డిస్టర్బ్ చేసి ఒప్పుకోను. ఎవరైనా సరే తప్పే 100% మాట్లాడుతున్నా నేను. ఈ మినిమం జ్ఞానం ఉండనోడు నా దృష్టిలో మనిషి కాదు. ఇంకో తప్పు, మెట్రోలో పోతుంటే ఏం చేస్తుండు, 100 మంది కూర్చున్న మెట్రోలో ఒక్కడు హై సౌండ్ పెట్టుకొని కుక్కన వినండి అవుతుంది. అరే నీరు పెట్టుకోరా, నాకెందుకురా నాయన, నీది అడ్డమైంది, నాకెందుకురా. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, అడ్డమైనవన్నీ చూస్తలేను. మళ్ళీ నువ్వు పెట్టి నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు? నాన్ సెన్స్. కానీ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఏం చదువుకున్నావు? నాకు తెలియదు, ఇంగిత జ్ఞానం అంటే తెలియదు జనాలకు. అది రాంగ్, మిస్టేక్. అది మిస్టేక్ ఈజ్ మిస్టేక్. అండ్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. పూజారి పూజ చేసి లాకేసి వెళ్ళిపోతాడు. విగ్రహం రాయి నాపరాయి ఉంటుంది. నాపరాయి అంటే మెట్ల మీద రాయిని నాపరాయి అంటారు. నాపరాయితోని విగ్రహం రాయి మాట్లాడుతుంటారు. ఏం రా మామ, అంత మంచిదేనారా? నాపరాయికి మంట మండుతుంటుంది. ఎందుకు తెలుసా? అరే అందరు వచ్చి నన్ను దొక్కుతారు, నిన్ను మొక్కుతారు, అంత మంచిదేనారా అంటవేమరా నన్ను అనడం నాపరాయి. మళ్ళీ ఏం చెప్తుంది నాపరాయి వినుండి, నీకు అందరు వస్తారు, పూజలు, ప్రసాదాలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, ఫినాయిల్ వేసి అడుగుతారు నన్ను. మళ్ళా నీవు ఇదంతా చూస్తావు, చూసి నన్నేం అడుగుతావు తెలుసా? అంత మంచిదేనారా మామ అంటావు. ఏమరా నువ్వు? నీకు గుర్తుందారా మామ? నాపరాయి అంటది. ఇప్పుడు నీకు గుర్తుందారా మామ, 20 ఏళ్ల కింద ఒక కొండ మీద బండరాళ్ళం మన ఇద్దరం. ఒక్క కొండ మీద బండరాళ్ళం, ఒకే జాతికి చెందిన వాళ్ళం రా. నువ్వెట్లా దేవుడు అయినావు, నేనెట్లా నాపరాయి అయినరా? ఏంద్రా ఈ వివక్ష అని అంటది నాపరాయి. గుల్లోరా ఏమంటది తెలుసా? ఇప్పుడు వినుండి. అవునరా మామ, 20 ఏళ్ల కింద ఒక కొండ మీద బండరాళ్ళం మనం అయితే, ఉలి సుత్తె పట్టుకొని వచ్చిండు శిల్పి. ఒక రోజు వచ్చేం చెప్పిండు, 10 రాళ్ళకు చెప్పిండు, మిమ్మల్ని చెక్కుతే నొప్పి అవుతుంది, భరించినోడు విగ్రహం అవుతాడు, భరించనోడు నాపరాయి అవుతాడు అని చెప్పి ఒక రాయి తీసుకొని కొట్టిండు. 2 దెబ్బలు కొట్టగా రాయమన్నది. ఆ విగ్రహం ఏందో తొక్కేందో నా కొద్ది నొప్పి భరిస్తలేను, వదిలే అన్నా వదిలే. కట్ చేసిండు, ఎడ్జెస్ నాపరాయి చేసిండు. 2వ రాయి, 3వ రాయి, 4వ రాయి. విగ్రహం రాయి ఏమంటా తెలుసా మామ? లాస్ట్ మన ఇద్దరం మిగిలితే నిన్ను తీసుకున్నాడు రా, నన్ను తీసుకుంటాడు అనుకున్న ఛాన్స్ నువ్వు కొట్టేసినవురా. జోక్ ఏంటంటే నువ్వు కూడా మొరేలు వదిలేసినావు, పెయిన్ భరించలేకపోయినావు, నువ్వు నాపరాయి అయినావు. ప్రతి దెబ్బకు నాకు నొప్పి అయింది. కన్ను చెక్తే 1000 సార్లు, ముక్కు చెక్తే 1000 సార్లు, చెవు చెక్తే 1000 సార్లు, లక్షల సార్లు కొడితే భరించిన. ఎందుకు భరించిన?
ఏదో గెయిన్ ఉంటుంది అని అన్నాడు కాబట్టి భరించినందుకు నేను విగ్రహమై పూజలు అందుకుంటున్నా, భరించనందుకు నువ్వు నాపరాయే జనాలు వచ్చి తొక్కు. మిడిల్ క్లాస్లో ఒక సూత్రం బాగా అర్థం చేసుకోండి, నాకు విపరీతంగా అర్థమైంది ఈ సూత్రం. కష్టాలు మ్యాండేట్, సుఖాలు మ్యాండేట్. యంగ్ ఏజ్ల సుఖాలు కావన్నోడు వృద్ధాప్యంలో 40 తర్వాత విపరీతమైన కష్టాలు పడతాడు. యంగ్ ఏజ్ల కష్టాలు పడ్డోడు 40 నుంచి సుఖాలలోకి ఎక్కుతాడు. యంగ్ ఏజ్ల సుఖాలు కావన్నా, వృద్ధాప్యంలో సుఖాలు కావన్నా, 40 తర్వాత సుఖాలు కావన్నా ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? 20 నుంచి 40 పవర్ఫుల్ ఏజ్. అందుకే వివేకానంద గారు ఏమంటారు తెలుసా? ఇండియా డెవలప్ కావాలి. ఇండియా డెవలప్ కాదు, అన్నిటికంటే నంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంది. యూత్ల పవర్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే యూత్ వ్యసనాలకు అడిక్ట్ అవుతుంది, చిల్లర కథలకు, మొబైల్, రీల్స్ వీటికి అడిక్ట్ అవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ లైఫ్. క్లియర్ ఉందా అందరికీ? ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎంటర్టైన్మెంటే లైఫ్ కాకూడదు. 6 గంటలు క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో ఒకసారి ఓకే, డైలీ రాంగ్. డైలీ సినిమా రాంగ్. నెలకు 1-2 సినిమాలు ఓకే, డైలీ సినిమా రాంగ్. అండ్ డైలీ తల్లులు సీరియళ్ళు 1 or 2 ఓకే, 6 o'clock నుంచి 11 o'clock సీరియల్స్ నాట్ ఓకే, నాట్ ఓకే. 6ంటికి మొదలవుతాయి, నడుస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఇంకా టీవీ సౌండ్ ఫుల్ పెట్టి తల్లి ఏం చేస్తారు తెలుసా? పిల్లలను చదువు ఎట్లా చదువుతారు కదా? టీవీ సౌండ్ ఫుల్ ఉంటే ఎట్లా చదువుతారు? తండ్రి మొబైల్ ఇట్లా పట్టుకుంటాడు, ఇలా చూసుకుంటా చదువు అంటే ఎట్లా చదువుతారు? వాని మనసంతా మొబైల్, వాని మనసంతా టీవీ. తండ్రి తల్లి ఏం చేయాలి? మొబైల్ ఇట్లా తీసి పక్కన పడేసి ముద్దగా ఓ ఈనాడు పేపర్ పట్టుకొని నువ్వు చదువు, నేను చదువుతా అని చెప్పాలి. అలవాటు వరకు ఈయనకేం తెలుసా? ఈ ఏజ్లో చదువుతారా అని. నాకు ఈ ఏజ్లో చదవద్దు, నువ్వు యాక్షన్ కొట్టు, వాళ్ళకి చదివేతాను కొత్తగా. నువ్వు చదవకు, పేపర్ పట్టుకో, ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. చదువు కూడా చదువు, తీ బుక్ది యాక్షన్ చేయ చేత కాకపోతే ఎట్లానండి. సో అందుకని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పాయింట్స్. డ్రీమర్గా బతకాలి. ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? మనం ఓన్లీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, అవసరాలు మాత్రమే బ్రెయిన్లకు ఎక్కిస్తున్నాం, డ్రీమ్స్ కూడా ఎక్కియండి పిల్లలకు. మీరు డ్రీమ్ ఎక్కియండి, పిల్లలకు ఖతర్నాక్ అయిపోతారు పిల్లలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డ్రీమ్స్ ఎక్కియండి. ఆ డ్రీమ్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి తెలుసా? 10th క్లాస్లో మంచి మార్కులు డ్రీమ్, 12th క్లాస్లో మంచి మార్కులు డ్రీమ్, ఇంజనీర్ అవుడు డ్రీమ్, ఎఫ్సెట్ కొట్టుడు డ్రీమ్, అండ్ నీట్ కొట్టుడు డ్రీమ్. ఇవన్నీ డ్రీమ్ 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 స్టెప్లతో పోవాలి. మహేష్ బాబు చెప్పిండు ఒక సినిమాలో, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ జర్నీ. ఏంటిది? గట్టి ఎప్పుడు? సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఏ అంటే ఏంది? జాబ్ వచ్చింది, ఫుల్ స్టాప్ పెట్టానా, కామా పెట్టానా? జాబ్ కంటే ముందు 10th క్లాస్ పాస్ అయినా ఏం పెట్టాలి? ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్. జాబ్ వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టిర్రు, ఇల్లు కొన్నా, కారు కొన్నా, కామాలు పెట్టుకుంటా సచ్చేదాకా యుద్ధం నడుస్తూనే ఉండాలి. చేద్దామా? ఎస్సానోనా? గట్టిగా డ్రీమర్ 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 ఖతర్నాక్ డ్రీమర్ కావాలి మనిషి. సెటిల్ కాలే జాబ్ ఎక్కంగానే, సెటిల్మెంట్ కోసం కష్టపడుతూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, చేయాలి, బాగా కష్టపడాలి. అండ్ రిక్వెస్ట్ మీ అందరికీ, స్కూల్ను చాలా కష్టపడి చదివిపిస్తున్నారు, ఫ్యాకల్టీస్ చాలా కష్టపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ముగ్గురు ఇంత పెద్ద వ్యవస్థను స్టార్ట్ చేయడానికి ఏంటి ఆనందం తెలుసా? మళ్ళీ రిపీట్ చేస్తా, ముగ్గురు 100 మందికి జాబ్ ఇచ్చారు. మనం ఒక 10 మందికి రేపు జాబులు ఇచ్చే స్టేజ్కి రావన్నా ఉంటాం. ఎస్సానోనా? ఛాయ్ డబ్బా పెట్టిండు ఒకడు, జనాలు నవ్వుతారు, కానీ మీకు తెలియదు తెలుసా? ఛాయ్ డబ్బా పెట్టి 2 జాబులు ఇచ్చిండు వాడు గ్రేట్. యాక్చువల్గా వాడు గ్రేట్. ఎందుకు? ఆయన బిజినెస్ మ్యాన్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండు. జనాలకు తెలియదు, ఓన్ ఎక్కిరిస్తారు. ఛాయ్ డబ్బా పెట్టినావురా, నువ్వు ఛాయ్ డబ్బా కూడా పెట్టలే కదరా, మనమన్నారు అని ఉంటా, నువ్వు అది కూడా పెట్టలే కదరా. తప్పేంది అసలు? ఛాయ్ డబ్బా పెడితే తప్పేంది? ఇది తెలియదు మిడిల్ క్లాస్లో. ఛాయ్ డబ్బా పెట్టాక ఎక్కిస్తాడు, ఛాయ్ డబ్బా పెట్టినారు అంటే 5 స్టార్ పెడతాడా వాడు?
మన లొల్లి ఏం తెలుసా, మిడిల్ క్లాస్లో ఖాస్ కరికే తెలంగాణలో ఒక లొల్లి ఉంది. నేను తెలంగాణని కాబట్టి చెప్తారా, నాకేం భయం లేదు. ఏం తెలుసా, మనకు చిన్నది స్టార్ట్ చేయరాదు, పెద్ద కావాలి. ఊడి పడుతుంది ఇట్లా. చిన్నగా స్టార్ట్ అయితే పెరిగి 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 ఫేమస్ చాయ్ డబ్బా ఏముంది హైదరాబాద్ ఇప్పుడు? కేఫ్ నీలోఫర్, వెరీ వెరీ ఫేమస్ చాయ్. ఐకియా ముందర కేఫ్ నీలోఫర్ అనే సంస్థ ఏదైతే పెట్టిందో 4-5 బ్రాంచులు. ఎయిర్పోర్ట్లో ఉంది చాయ్ డబ్బా నీలోఫర్, ఐకియా ముందర ఉంది చాయ్ డబ్బా నీలోఫర్, హ్యాబిట్స్లో ఉంది, నాంపల్లిలో ఉంది. ఐకియా ముందరున్న చాయ్ డబ్బా రెంట్ 40 లక్షలు. ఎంత ఎంత 40 లక్షల రెంట్ కట్టే సంస్థ పెట్టిండు ఒకడు. మనకు 40 లక్షలే చాలంటున్నాం మనం. మన జీతం మొత్తం 1 కోటి రూపాయలు వస్తే చాలు. 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయి, ఏం సరిపోవు. అండ్ పిల్లలకు అదంతా సబ్జెక్ట్ అవసరం లేదు. సో ఐఎమ్ క్లోజింగ్ ఇయర్. ఒకసారి సమ్మరైజ్ చేస్తా పాయింట్స్ అన్ని. రెడీ చేస్తానోనా? డిసైడ్ చేస్తానోనా? ఇంకొక క్వశ్చన్, నేను ట్రైనర్గా పాసా ఫెయిల్? 60 ఆఫ్ పాసా? 60 పాసా? 60 మార్క్సా పాసా? నాకు 60 వస్తాయా పాసే అయినా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, 90 60? చాలు, 90 కంటే ఎక్కువ నాకు అంతకంటే ఎవరు అడుగుతున్నాడు. నేను యాక్చువల్గా మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినా. 10th క్లాస్లో నా మార్కులు 75, డిగ్రీలో నా మార్కులు 75%, ఇంటర్మీడియట్లో నా మార్కులు 75%, ఎంసీఏలో నా మార్కులు 83%. మీలో చాలామంది 75% కంటే ఎక్కువ ఉన్నారు. నాకంటే ఖతర్నాక్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి. నేను జస్ట్ ఏం తెలుసా, బిలీవ్ చేయాలి. అవ్వగలుగుతా 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 అవ్వగలుగుతా. మా క్లాస్లో నాది ఎన్నో ర్యాంక్ తెలుసా? 26, 27, 22 నవోదయాల నా ర్యాంక్. మా నాన్న వచ్చి అడుగుతుండే, ఎన్ని మార్కులు రా? 75. ఎంతరా ర్యాంకు? అడగకు నాది 25 నుంచి 30లో కొట్టుకుంటుంది నాన్న, అడగకని చెప్పి నాన్న డైరెక్ట్. అంతకంటే అడగకు. అయితే జోకు మా నాన్న అడగకుండే, ఎట్లా 75 తెచ్చుకుంటాడు, వీటితో ప్రాబ్లం లేదు, వీడు బాగుపడతాడని మా నాన్న కాన్ఫిడెన్స్. మా నాన్న ఫ్రెండ్ ఉండే, వాడు వస్తాడు వచ్చి, వాడు కాదు ఆయన, సారీ రెస్పెక్ట్, ఆయన వచ్చేది తెలుసా, మీయోనికి ఎన్ని మార్కులు వచ్చి అంటాడు. నేను ఏడ్చుకుంటా చెప్తే, ఎందుకంటే 75. ఎందుకు బాధపడకుండా చెప్తా తెలుసా, వాళ్ళ కొడుకు 80 వస్తుంది. ఆయనకు 80 వచ్చినాయని తెలిసే నన్ను అడుగుతాడు వచ్చి, ఎన్ని వచ్చినాయి అనగానే 75 అంకుల్, మా వానికి 80 వచ్చినాయి. నాకు తెలుసు అంకుల్, ఆల్రెడీ నిన్ననే చూసినా నేను. అందుకని మార్కులు ఇట్లా చాలామంది అడుగుతుంటారు. మైండ్లో ఏమనుకోవాలి తెలుసా, నేను మాత్రం ఖతర్నాక్ సక్సెస్ అవుతా, నేను ఖతర్నాక్ అవుతా, నేను సక్సెస్ అయి తీరుతా, నేను జాబులు ఇచ్చే స్టేజ్కి వస్తా. కానీ 10th క్లాస్ నుంచి యుద్ధం మొదలు పెడతా. ఎప్పటి నుంచి? ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కు రాగానే పిల్లలు ఏమనుకుంటారు తెలుసా, ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఎంజాయ్ చేసే టైం ఇంకా రాలే, స్టార్ట్ అయింది లైఫ్ అంతే. సో ఒక్కసారి మేనేజ్మెంట్కు గట్టిగా చప్పట్లు, భద్రప్ప సార్కు అండ్ గోపాల్ సార్కు, ప్రకాష్ గారికి ఒకసారి చెప్పట్లు. ఇంతకుముందు గుర్తొచ్చింది, భద్రప్ప సార్ స్టూడెంట్ శ్రీనివాస్ గారు కౌన్సిలర్ అయిన 17th వార్డు. ఆయన పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు. లోలం శ్రీనివాసే కదా, లోలం శ్రీనివాస్ కౌన్సిలర్ అయిండు. ఆయన భద్రప్ప సార్ స్టూడెంటే. చూడండి, భద్రప్ప సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ అందరూ ఏమర్థం చేసుకోవాలి, సంస్థ మహాద్భుతంగా పిల్లలను తీర్చిదిద్దాలనుకుంటున్నది, నో డౌట్. పేరెంట్స్ పాత్ర అంతే ఉండాలి, ప్లస్ ఫ్యాకల్టీ పాత్ర అంతే ఉండాలి. లాస్ట్ ఒక్క పాయింట్ ఫ్యాకల్టీకి చెప్తా, ప్లీజ్ రిక్వెస్ట్. ఫ్యాకల్టీస్ అందరూ ఒకటి క్లియర్ అర్థం చేసుకోండి, జాబ్ను జస్ట్ జాబ్ లాగా చేయకూడదు. నా సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతా, నా వర్క్ చేసి వెళ్ళిపోతా అనే యాటిట్యూడ్ ఏ ఫ్యాకల్టీకి ఉన్నా ఏమవుతుంది, నీ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతావు కానీ ఫ్యూచర్లో నువ్వేనాడు స్కూల్ పెట్టలేవు. ఫ్యూచర్లో స్కూల్ పెట్టానంటే ఇవాళ నేను ఓనర్షిప్ తీసుకొని నా సబ్జెక్ట్ కాకుండా ఏది అవసరం ఉన్నా ఆ వరకు ఎక్స్ట్రా గంట సేపు అయినా నేను ఉండి చేసిపోతా.
ఇవాళ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. కానీ ఆ ఓనర్షిప్ అనేది నేను నేర్చుకుంటా ఫ్రీగా అని అర్థమైన ఫ్యాకల్టీ రేపు డెవలప్ అయ్యి స్కూల్స్ పెడతారు. యాక్చువల్గా చెప్పాను అది చాలామందికి ఈ పాయింట్ తెలియదు. అందుకని ఇక్కడ పేరెంట్స్ అందరికీ నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చిన, పిల్లలను గట్టిగా తిట్టకుండి 2 విషయాలు ఉంటాయి. రెండేం తెలుసా, చెప్పాలి, స్ట్రాంగ్గా చెప్పాలి, గట్టిగా తిట్టొద్దు, తిడితే వినరు. కాకపోతే చెప్పాలి, కూర్చో చదువుకో, రిమోట్ ఇయ్య, చదివే వరకు ఇవ్వకూడదు, చదివే వరకు ఇయ్య అమ్మాయి, చదివే వరకు ఇయ్య, ఇచ్చేది లేదు, డిస్కషన్ పెట్టప్పుడు ఇయ్య, నో డిస్కషన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయినా, అమ్మాయిలను అబ్బాయిలను డీల్ చేసే దగ్గర ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, చాలా పవర్ఫుల్ పాయింట్ అని మర్చిపోయినా, చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మాయిలను డీల్ చేసేటప్పుడు పేరెంట్స్ గుర్తుంచుకోండి, అమ్మాయి ఎప్పుడన్నా సాడ్ మూమెంట్లో ఉన్నది, బాధ అయింది, ఏమైనా టెన్షన్ వచ్చింది పిల్లకు పాపము, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అమ్మాయికి ఒక అలవాటు ఉంటుంది, వచ్చి నేను నాన్న అమ్మకు చెప్పుకుంటేనే నాకు తీరుతుంది. బికాజ్ లేడీస్ అందరికీ బాధ చెప్పుకుంటే పోతుంది, మగవానికి చెప్పుకుంటే పోదు, లోపల పెట్టుకొని 2 రోజులు కామ్గా కూర్చుంటే పోతుంది. ఇది బిహేవియర్ సైన్స్. అందుకని అమ్మ ఏమంటుంది తెలుసా, రాగానే అమ్మ ఒక విషయం ఉంది చెప్పాలి నీకు, నాన్న ఒక విషయం ఉంది చెప్పాలి. నానేమంటాడు, నాకు టైం లేదు బిడ్డ అని నాన్న వెళ్ళిపోతాడు. అమ్మ ఏమంటది, నాకు టైం లేదు వంట చేయాలి పో అంటది. అప్పుడు ఆ పిల్లకి ఏం చేయాలో అర్థం కాక లోపల పెట్టుకొని అప్పుడు చెప్పేటందుకు ఎవడు దొరకక వెతుకుతున్న టైంలో ఒక బేకారుగా ఆడు దొరుకుతాడు ఆ పిల్లలు. వానికి చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, వాడు వింటాడు, అట్లనా అబ్బా ఆ పిల్ల ఏమనుకుంటుంది, వీడే బెస్ట్ ఫ్రెండ్ నాకు అని, కానీ వాడు లంగా అని తెలియదు అన్నట్టు. ఇది అమ్మాయిని పెంచే విధానం. అబ్బాయిలది ఏంది తెలుసా, వీడు సాడ్ అయ్యి వచ్చిండు, ఏదో బాధతో వచ్చిండు, వాడిని ఒకసారి అడిగి నేను ఏమరా డలుగున్నావురా అంటే ఏమంటాడు, ఏం లేదు నాన్న అంటాడు. ఎందుకు, అబ్బాయిలు చెప్పుకోవాలని అనుకోరు, జెంట్స్ చెప్పుకోవాలని అనుకోరు. ఒకరోజు నన్ను వదిలి తెల్లారి నేనే మంచిగా అవుతా అంటాడు. ఎందుకంటే అబ్బాయిలకు జెంట్స్కు పవర్ ఎక్కువ ఉంటుంది, చెప్పుకోరు. అమ్మాయిలేమో వామిట్ చేయాలనుకుంటారు, అబ్బాయిలు చెప్పుకోవాలనుకోరు. తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా, ఏమరా ఏమో ఫేస్ బాగా కనిపిస్తలేదు డల్లున్నావు అంటే ఏం లేదు నాన్న అంటాడు. ఒకరోజు వదిలేయాలి వాడిని, సతాయించొద్దు. ఇక్కడ తల్లి ఏం చేస్తుంది, ఏమరా డల్లున్నావు అని ఇంకా డల్ చేస్తాడు వాడు. ఇది ఒక పుస్తకం చదివితే అర్థమవుతుంది మీ అందరికీ. పుస్తకం పేరు చెప్తున్నా వినండి, మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. ఏం బుక్, ఏం పుస్తకము, మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. 2 పుస్తకాల పేర్లు చెప్తా, లైఫ్లో ఇవి కంపల్సరీ చదవండి. రిచ్ డాడ్, పూర్ డాడ్. ఏం పుస్తకం, మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. ఏం బుక్, ఈ బుక్స్ని ఏం బుక్స్ అంటారు, ఎందుకు చెప్పిస్తున్నా తెలుసా మీకు, చెప్పి మైండ్లోకి ఎక్కుతుంది. ఎట్లా ఎక్కుతుంది తెలుసా, A+B² అట్లా ఎక్కుతుంది. అట్లా ఎక్కియడానికి ట్రై చేస్తున్నా. ఇంకొక క్వశ్చన్ అడగనా మిమ్మల్ని, A+B² ఆల్సో ఈక్వల్ టు 2AB + B² + A² కరెక్టా తప్ప? ఎందుకు చెప్పలేదు? ఇంకొకటి, ఆల్సో ఈక్వల్ టు B² + A² + 2AB, ఆల్సో ఈక్వల్ టు B² + 2AB + A². మనం ఎట్లా పట్టినాము, A+B² ఓకే. థ్యాంక్స్ అలాట్. ఒక్కసారి స్ప్రింగ్ ఫీల్డ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి, నా నుంచి గట్టి కొట్టాలి చప్పట్లు, గట్టిగా వదిలిపెట్టాను. థ్యాంక్స్ అలాట్ కామారెడ్డి అండ్ స్ప్రింగ్ ఫీల్డ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్. భద్రప్ప సార్ చాలాసార్లు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ. మేనేజ్మెంట్ గోపాల్ సార్ అండ్ ప్రకాష్ సార్కి థ్యాంక్ యూ. గట్టిగా చెప్తా కానీ మీరు బాగుపడాలన్నదే నా ఉద్దేశం. అలిసేంత వరకు ఆడితే అది ఆట, గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చిన తర్వాత కూడా బ్రతికితేనే అది నీ మంచితనం. చచ్చి బతకాల జనాల.